అందరికీ నమస్కారం మాస్టర్స్. విశ్వగురువైన పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. కృష్ణ పరమాత్ముల వారికి, అర్జునుల వారికి నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడ వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, మనం ఇంతవరకు జ్ఞాన కర్మ సన్యాస యోగం 4వ అధ్యాయంలో ఇంతవరకు 23 శ్లోకాలు మొత్తం తెలుసుకున్నాం. ఆ 23 శ్లోకాలలో మొదటిది నుంచి 23 వరకు కొంచెం చెప్పుకుందాం. అప్పుడే మనకు ఇది కంటిన్యూషన్ అవుతది. యోగం గురించి చెప్పాడు కృష్ణ పరమాత్మ అర్జునుడికి. ఈ యోగము ఇంతవరకు నేను సూర్యునికి చెప్పి ఉన్నానని అలా వరుసగా వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారని. అప్పుడు అర్జునుల వారికి సందేహం వస్తది. సందేహం వచ్చి, ఇప్పుడున్న ఈ జన్మలోనే కదా నువ్వున్నది. ఇది పాత యుగం కాల సూర్యుడు ఉన్నప్పుడు వరకు కదా! అక్కడ నువ్వు ఎలా చెప్పావు అని చెప్పంటే, అన్ని యుగాలలోనూ, అన్ని కల్పాలలోనూ నేను ఉన్నాను. కాబట్టి నాకు అవసరమైనప్పుడు, నా అవసరం ఉన్నప్పుడు, లేకపోతే అధర్మంలో ఉన్నప్పుడు, నా యోగ మాయచే నేను అవతారాలు దాలుస్తాను. అంటే అవతారాలు ఎత్తుతాను. మంచి వారిని కాపాడుకోవడానికి, ధర్మాన్ని కాపాడటానికి అన్న విధంగా అప్పుడు చెప్పుకుంటూ వచ్చాడు కొన్ని శ్లోకాలలో. తర్వాత ఏం అవసరము అని చెప్పనంటే, ఎప్పుడైతే ఈ నా అవతారం వెనక ఉన్న జ్ఞానము, పరమార్థము, ఆహ్, అధర్మంలో ఉన్నవారికి ఎలా శిక్షించబడుతుంది, ధర్మంలో ఉన్నవారు ఎలా ఉంటారు అన్న జ్ఞానాన్ని, ఆ భగవత్ తత్వాన్ని మిగతా మనుషులందరూ చూస్తూ, ఆచరిస్తూ వాళ్ళు కూడా అలాంటి స్థితే పొందుతారు కాబట్టి, నేను ఇలాంటి అవతారాలు ఎత్తుతాను. సరే, ఈ అవతారాల వెనక నాకేమైనా ఉందా? అవతారం ముందు అంటే నా ప్రకృతిని ఆధీనంలో ఉంచుకొని, నా యోగ మాయచే నేను అవతరిస్తాను. చేస్తున్న పనులన్నీ కూడా అంటే ఈ సృష్టంతా భగవంతుడే సృష్టించాడు కదా! మళ్ళీ దీంట్లో అతడు రావడం ఎందుకు? కర్మలను చెయ్యడం ఎందుకు? ఇవన్నీ ఎందుకు? తన మాయ చేయి ఏదన్నా చెయ్యొచ్చు. కానీ అన్నిటికంటే మించిన జ్ఞానం ఒకటి కావాలి కాబట్టి, అది అందించాలగ కాబట్టి, ఆ సమయంలో అందరిని కాపాడడానికి అవతరిస్తున్నాను. అది కూడా నేను అకర్తగా ఉంటూ కర్మలను చేస్తున్నాను అని చెప్పాడు. అలాగే ఈ భూమి మీద ఉండడానికి వర్ణాశ్రమములు అంటే ఏంటిది? బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య వర్ణములనిచ్చి వారి గుణాలను, కర్మలను బట్టి వారికి ఆ పనులను చేస్తూ ఏ రకంగా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, ఆ ధర్మ, అధర్మాల గురించి ఏంటిది ఇవన్నీ చేస్తూ ఉన్నాను. అలాగే చేస్తున్న క్రమంలో మనిషి మాయలో పడి ఎలాంటి పనులు చేయాలి? అంటే ఒక పని చేయడానికి ఒక మనిషి అంటే ఒక ఆత్మ జన్మ తీసుకున్నప్పుడు ఆ పనికి సంబంధించిన కర్తవ్యం అన్నది ఒకటుంటుంది. ఆ కర్తవ్యాన్ని వీడి పక్కన పెట్టి ఫలాపేక్షతో, కోరికలతో, అహంకారంతో, నాకే కావాలన్న కోరికలతో కర్మలను చేస్తూ ఉంటాడు. ఆ కర్మలు ఎలా అంటే ఎలా చేయాలి? అంటే చేసినప్పుడు ఇబ్బందవుతున్నాడు గదా! అర్జునుడు గూడా ఇది తప్పా? కరెక్టా? పాపమొస్తదా? పుణ్యమొస్తదా? ఇవన్నీ ఆలోచిస్తున్నాడు కదా! ఇది మనకు గూడా వస్తది. సరే, ఇప్పుడు నేను చేస్తున్నాను అంటే కర్మ అంటే ఏంటిది? అకర్మ అంటే ఏంటిది? వికర్మ అంటే ఏమిటి? అంటే మొత్తంగా 3 రకాలు ఉంటాయి గదా! ఎలా చేయాలి? మళ్ళీ వీళ్ళందరూ చేస్తున్న వాళ్ళు అంటే ఇప్పుడు ప్రెజెంట్ మనకు ఇదే 5000 సంవత్సరాల కిందట చెప్పింది. అంటే అంతకంటే ముందు కూడా ఈ యోగం గురించి తెలుసుకొని, ఇవన్నీ ఈ ఫలాపేక్ష, అహంకారము, ఆసక్తి, మమత పక్షులన్నిటిని వీడి పరమాత్మ యందు దృష్టి పెట్టుకొని, పరమాత్మ ఏ స్థితిలో ఉంటాడు, ఎలా చేస్తాడని అవన్నీ వాళ్ళు నేర్చుకొని శ్రితప్రజ్ఞతతో ఉంటూ తమ ప్రకృతిని అధీనంలో ఉంచుకుంటూ ఆహ్, అంటే ఇప్పుడున్న ఈ లోకం కోసము లోకహితార్థమైన పనులు చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ముముక్షువులు. అంటే ఇలాంటిది చెయ్యు అని చక్కగా కర్మతత్వం గురించి తెలియచేశాడు. 23 శ్లోకాల వరకు. అయితే 24వ శ్లోకం నుంచి 30 శ్లోకాల వరకు యజ్ఞాల గురించి చెప్తున్నాడు. ఎందుకు యజ్ఞాల గురించి చెప్తున్నాడు అన్నది కూడా తర్వాత మనం తెలుసుకుందాం. ఇప్పుడు 24వ శ్లోకం. ब्रह्मार्पणं ब्रह्म हविः ब्रह्माग्नौ ब्रह्मणाहुतं ब्रह्मैकतेन गन्तव्यं
బ్రహ్మకర్మ సమాధినా. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి కృష్ణ పరమాత్మ. యజ్ఞ కార్యముల యందు ఉపయుక్తమగు సృవాది సాధనములు బ్రహ్మము. హోమము చేయబడు ద్రవ్యము బ్రహ్మము. అగ్నియు బ్రహ్మము. యజ్ఞమును ఆచరించు కర్తయు బ్రహ్మము. హవన క్రియయు బ్రహ్మము. ఈ బ్రహ్మ కర్మ యందు స్థితుడై యుండు యోగి ద్వారా పొందదగిన యజ్ఞ ఫలము కూడా బ్రహ్మమే. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడంటే, ఇప్పుడు మనం చేస్తున్న పనులు ఇవన్నీ కుటుంబ ధర్మానికి సంబంధించినవి. అంటే ఇప్పుడు నా కుటుంబము, నా ఇల్లు, నా ఇంటి వరకే నేను పని చేసుకుంటాను గదా! పక్కింటి వాళ్ళకి వెళ్లి నేను పని చేస్తానా? పని చేయను. అంటే ఎవరింట్ల పని. ఎప్పుడు చేస్తాము? ఒక ఫంక్షన్ ఉన్నప్పుడు, లేదా ఒక గుళ్ళో ఏదన్నా పూజ అవన్నీ ఉన్నప్పుడు కానీ, ఒక పిరమిడ్ సెంటర్‌కి వెళ్ళినప్పుడు గాని, అక్కడ అవసరం ఉండైతే చేస్తాం. అంటే ఏంటిది మన కుటుంబ ధర్మం. ఇది ఏంటిది అని చెప్పంటే లోకహితార్థము. అంటే ప్రపంచం శాంతి కోసం చేసే యజ్ఞము. అంటే మనం చేసుకునేది కుటుంబ ధర్మము. ఇవి యజ్ఞ కార్యాలు ఇవన్నీ చేసేది ప్రపంచ శాంతికి. ఎందుకు చేయాలి ప్రపంచ శాంతికి? అంటే పూర్వటి కాలంలో కూడా యజ్ఞాలు చేసేవాళ్ళు. అంటే బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా వాళ్ళు యజ్ఞాలు చెయ్యాలి, తపస్సు చెయ్యాలి, దైవ చింతనలో ఉండాలి, దైవ మార్గానికి సంబంధించినవి ఏ మార్గంలో వెళ్ళాలన్నది వాళ్ళకున్నది. అంటే ఆ పనులు వాళ్ళు చేసేవాళ్ళు. అయితే ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటిది? యజ్ఞ కార్యము అని చెప్పానంటే ప్రతి వ్యక్తి ఆచరించు శాస్త్రోక్త కర్తవ్య కర్మయే యజ్ఞము. అంటే ప్రతి వ్యక్తి అంటే శాస్త్రంలో చెప్పబడినట్టుగా ఒక మనిషికి అంటే ఒక వ్యక్తికి ఒక కర్తవ్య కర్మ ఉంటుంది. అదే యజ్ఞము అని చెప్పని అంటున్నారిక్కడ. అయితే ఇదంతా ఇప్పుడు మనం సింపుల్‌గా అర్థం కావాలంటే యజ్ఞం చేస్తాం. ఇది అందరికీ తెలిసే. అంటే ఏ దాని కోసం చేస్తాం? వర్షాలు లేకపోతేనో, ప్రపంచ శాంతి కోసమో, అందరూ బాగుండాలి అని రకరకాల యజ్ఞాలు చేస్తారు. అయితే ఈ యజ్ఞాల వెనక కూడా ఏంటిది ప్రపంచ శాంతి కోసమే, మంచి కోసమని. అని ఎప్పుడైతే చేసుకుంటామో అది స్వార్థమవుతుంది. అందరి కోసం అని అనుకున్నప్పుడు నిస్వార్థం అవుతుంది. అయితే దీంట్లో చేసేది ఎవరు? ఇక ఉపయుక్త సృవాది సాధనంలో బ్రహ్మం అంటే దానికి వాడేటివి అన్నీ కూడా బ్రహ్మమే. అంటే ఎక్కడి నుంచొచ్చాయి? ఈ ప్రకృతి నుంచే వచ్చాయి. ఈ ప్రకృతి ఎక్కడి నుంచొచ్చింది? ఆ బ్రహ్మం నుంచే వచ్చింది. యజ్ఞం చేయాలనుకున్న మనిషి ఎవరు? బ్రహ్మ. అతను కూడా ఎక్కడి నుంచొచ్చా మనిషి. అతడు కూడా ఎక్కడి నుంచొచ్చాడంటే బ్రహ్మమే. తర్వాత హోమం చేయబడు ద్రవ్యము బ్రహ్మము. అగ్ని ఎవరు అంటే కూడా బ్రహ్మమే. యజ్ఞమును ఆచరించు కర్తయు బ్రహ్మనే. యజ్ఞం ఎవరైతే చెయ్యాలనుకున్నాడో అతడు కూడా బ్రహ్మమే. అంటే ఆ బ్రహ్మ పదార్థమే అని జెప్తున్నాడు. హవన క్రియమందు బ్రహ్మమే. అంటే హవం అంటే యజ్ఞం చేసేటప్పుడు ద్రవ్యాలవన్నీ ఏస్తారు కదా! నూనె ఇవన్నీ సామానవన్నీ అవన్నీ కూడా బ్రహ్మమే. ఈ బ్రహ్మకర్త యందు స్థితుడయుండు యోగి ద్వారా పొందదగిన యజ్ఞ ఫలము కూడా బ్రహ్మమే. అంటే ఇదంతా చేసిన అతను యోగి ద్వారా అంటే ఎవరైతే యజ్ఞం చేస్తాడో, యజ్ఞం చేసిన తర్వాత పొందదలిగిన ఫలితం అంటే ఉంటుంది కదా! ఒకటి ఏదన్నా చేసి దాని ఫలితం ఉంటుంది గదా! అది కూడా బ్రహ్మమే. మళ్ళీ ఇవన్నీ ఎందుకు చెయ్యాలి అంటే, ఆ భగవంతుడు ఇచ్చిన దానికి మనము అంటే ఇప్పుడు మనం పూజ చేస్తున్నాము, లేదా మనకిది ఏదైనా అనిపించింది. అప్పుడు కృతజ్ఞత చెప్పుకుంటాం గదా భగవంతునికి. ఇప్పుడు అందరూ పూలెందుకు బెడతారు? లేకపోతే నైవేద్యాలెందుకు బెడతారు? అభిషేకాలెందుకు చేస్తారంటే, ఇవన్నీ కూడా భగవంతుడిచ్చిన దాంట్లో మనం జీవిస్తూ ఉన్నాం. బతుకుతున్నాం. మళ్ళీ భగవంతునికి ఎందుకు మనం పెట్టాలి? అంటే ఎక్కువగా ఏం ఆలోచిస్తాం? కోరికలు. అంటే ఇప్పుడు అవి దాటిపోయాయి. అర్థమైపోయాయి కాబట్టి దాని మీద లేదు. ఏమిటి కోసం చేస్తున్నాం అంటే కృతజ్ఞత భావంతో. అంటే ఇవన్నీ నాకు జీవించడానికి నువ్విచ్చావు. ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాము ఈ జీవితము అనంటే ఒక కృతజ్ఞత పూర్వకంతో చేసేది. సరే ఆ సమయంలో అలాంటి యజ్ఞాలు అవన్నీ చేశాయి. ఇప్పుడు కూడా చేస్తున్నారనుకోండి గానీ వెనక ఎంతో ఉంటుంది. డబ్బు పరంగా గావచ్చు, కీర్తి పరంగా గావచ్చు, లేకపోతే వాళ్ళ స్వప్రయోజనాల కోసమని బయట వాళ్ళకైనా కావచ్చు. దాని ఫలితం మనం తీసి వదిలేద్దాం. ఇప్పుడు ఈ మార్గంలో మనం ధ్యాన మార్గంలో అంటే కృష్ణ పరమాత్మ చెప్పిన ఆ కాలంలో ఇప్పుడు మనం తీసుకుంటే ప్రపంచ శాంతి మహాయజ్ఞాలని చేస్తున్నారు. ఇప్పుడు మన పత్రిసారే కానివ్వండి, అలాగే మిగతా సంస్థలు కానివ్వండి, ఎన్నో రకాలుగా ప్రపంచ శాంతి కోసం చేస్తూ ఉన్నారు. అవన్నీ తెలుసు కదా! రీసెంట్‌లో తిరుపతిలో గూడా అయ్యాయి. అంటే ప్రపంచ శాంతి మహాయజ్ఞాలు. మన ఒక్క భారతదేశమే గాదు. అంటే ప్రపంచమంతా శాంతిగా ఉండాలని. ఎందుకు ఇలాంటివి చేస్తున్నారంటే అశాంతితో జీవిస్తున్నారు.
కాబట్టి ఎప్పుడైతే ఆ యజ్ఞము అంటే ఇప్పుడు ధ్యానం ఇప్పుడు మనం చేసుకుంటున్నది. ధ్యానం ఎప్పుడైతే దాంట్లో మనం పాలు పంచుకుంటామో, అంటే విశ్వం కోసం ఎప్పుడైతే చేస్తామో, మన వంతు సహాయం చేస్తామో అది విశ్వానికి అందేటట్టుగా ఉండాలి. దాంట్లో మనం లాభం విందేదిగా ఉండట్లేదు. ఉండకూడదు. ఎందుకంటే ఇది చేస్తున్నది గూడా విశ్వం కోసం. అంటే విశ్వం కోసం అన్నట్టుగానే ఉండాలి. కానీ ఫలమేముంటుంది? నేను జేసి అక్కడ పోతే అదొస్తుందా? నాకిదొస్తుందా? అవన్నీ ఏమి ఉండకూడదు. అంటే అలాంటి యజ్ఞం జేసేవారు అర్హులు. అలాంటి వాళ్ళకు వచ్చింది ఆలోచన అంటే ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఏ స్థితిలో ఉంటారని. కాబట్టి ఈ యజ్ఞాలు చేస్తున్నారు మీరు అనంటే ఇదంతా కూడా ఎక్కడి నుంచొచ్చిందయ్యా? ఇప్పుడు మనం తింటున్నాము, జీవిస్తున్నాము, భార్య పిల్లలతో ఉంటున్నాము, ఇంట్లో ఉంటున్నాం. ఇవంతా అంటే ఎక్కడ నుంచొచ్చింది? అంటే భగవంతుని ద్వారానే ఇవ్వబడ్డది. భగవంతుడిచ్చిన దాంట్లో మనం జీవిస్తూ ఉన్నాము. ఇక్కడ ఇది మనకు 24. మరి 25 నుంచి 30 వరకు ఏం చెప్తున్నాడో చూద్దాం కృష్ణ పరమాత్మ. दैवमेवापरे यज्ञं योगिनः पर्युपासते ब्रह्माज्ञावपरे यज्ञं यज्ञेनैवोपजुह्वति श्रोत्रादीनीन्द्रियाण्यन्ये संयमाग्निषु जुह्वति शब्दादीन् विषयानन्ये इन्द्रियाग्निषु जुह्वति सर्वाणि इन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे आत्मसंयमयोगाग्नौ जुह्वति ज्ञानदीपिते द्रव्ययज्ञास्तपो यज्ञाः योगयज्ञास्तथा परे स्वाध्यायज्ञानयज्ञाश्च यतयः संशितव्रताः अपाने जुह्वति प्राणं प्राणे पानं तथा परे प्राणापानगतिरुत्वा प्राणायामपरायणाः अपरे नियताहाराः प्राणान् प्राणेषु जुह्वति सर्वेऽप्येते यज्ञविदः यज्ञक्षपितकल्मषाः ఇప్పుడు 25వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు అంటే, కొందరు యోగులు దైవ పూజ రూప యజ్ఞంను చక్కగా అనుష్ఠించెదరు. మరికొందరు యోగులు బ్రహ్మాగ్ని యందు అనగా పరబ్రహ్మ పరమాత్మ రూపాగ్ని యందు అభేద దర్శన రూప యజ్ఞము ద్వారా ఆత్మ రూప యజ్ఞమును ఆచరించుదురు. అంటే ఏంటిది? కొంతమంది యోగులు దైవ పూజ రూప యజ్ఞంను చక్కగా అనుష్ఠిస్తారు. అంటే కొంతమంది ఎలా ఉంటారు అంటే పూజల రూపంలో యజ్ఞంగా చేస్తూ ఉంటారు. అలాగే మరికొందరు ఏంటిదంటే బ్రహ్మాగ్ని యందు అంటే పరబ్రహ్మ పరమాత్మ రూపం నందు అంటే అగ్నితో అంటే యజ్ఞం చేసే వాళ్ళు కూడా అక్కడ యజ్ఞం చేస్తున్నప్పుడు అగ్నే మనకు కనిపిస్తుంది. అక్కడ రూపం కనిపిస్తుందా? ఏం కనిపించదు. కానీ అక్కడ వాళ్ళు ఆహ్వానిస్తుంటారు. ఈ యజ్ఞం ఎవరికి చేస్తున్నాం అంటే గణపతి దేవునికి చేస్తున్నాము, నవగ్రహాలకు చేస్తున్నాము, తర్వాత అమ్మవారికి చేస్తున్నామని. అంటే అక్కడ మనకేమన్నా రూపం కనిపిస్తుందా? ఏ రూపము కనిపించదు. కానీ ఆ అగ్నిలో వాళ్ళు ఆహ్వానించే వాళ్ళు ఏంటిదంటే ఆ రూపాన్ని చేస్తున్నారు. అలా రకరకాలుగా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఆ రీతుల్లో నన్ను పూజిస్తున్నారు. అంటే యజ్ఞం చేస్తున్నారు. అభేద దర్శన రూప యజ్ఞము అంటే ఏది లేదక్కడ. ఏమి లేకుండా ఆత్మరూప యజ్ఞమును ఆచరించుదురు. అంటే ఆత్మగా చూస్తున్నారు. ఇలా ఉంటుందా? భగవంతుడికి మనకు రూపము, ఆ రూపం ఉందని ఇప్పుడు మనం పెట్టుకున్నాం. ఒక క్యాలెండర్‌లో చూసి ఓకే. అమ్మవారంటే ఇలా ఉంటుందా? శివుడంటే ఇలా ఉంటాడా? కృష్ణ పరమాత్మ అంటే ఇలా ఉంటారా అని. అక్కడ చూపించినప్పుడు కూడా అలానే ఉంటుంది. ఇప్పుడెందుకంటే మన దగ్గర ఉన్న అమ్మవారి టెంపుల్స్‌ని చూడండి. శివుని టెంపుల్స్ అంటేనా సేమ్ ఒకేలా ఉంటుంది. కానీ అక్కడ రూపం పెద్దగా, చిన్నగా ఉంటుంది. కృష్ణుడు కనిపించిన పెద్ద విగ్రహం కనిపిస్తుంది. చిన్న విగ్రహం కనిపిస్తుంది. ఎక్కడ ఏది కనిపించినా సరే మనం ఏమంటాం? కృష్ణుడే అంటాం. శివుడు అంటాం. అమ్మవారు అంటాం. అంటే బక్కగా ఉందా? చిన్నగా ఉందా? లావుగా ఉందా? అంటే ఎక్కడ ఎలా నన్ను అనుకున్నా, ఎలా పూజించినా, ఎలా అగ్నిలో చూపించినా అన్నిటిలోనూ నేను ఉన్నాను. దాన్ని గూడా నేను స్వీకరిస్తున్నాను అంటున్నాడు. ఈ 26వ శ్లోకంలో క్లారిటీ వస్తుంది. కొందరు యోగులు శోషాద్రి ఇంద్రియములను సంనే
సంయమన రూపాగ్నుల యందు హోమము చేయుదురు. మరికొందరు యోగులు శబ్దాబ్ది సమస్త విషయముల యందు ఇంద్రియ రూపాగ్నుల యందు హవనము చేయుదురు. అనగా యోగులు మనోనిగ్రహం ద్వారా ఇంద్రియములను అదుపు చేయుదురు. ఫలితంగా శబ్దాబ్ది విషయములు ఎదురుగా లేకున్నను వాటి ప్రభావం వారి ఇంద్రులపై ఏ మాత్రము ఉండదు. అంటే ఇప్పుడు ఇప్పుడు ఇది తెలుసుకున్నాము. తర్వాత ఇంకొద్ది మంది ఎలా చేస్తారు అని చెప్పానంటే శబ్దాలు ఇప్పుడు మనకు తెలుసు కదా! కొన్ని క్రియా యోగా అని చెప్పని రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ శ్వాస మీద ఒక్కటే ధ్యాస అన్నది ఉందా? 108 రకాల క్రియలున్నాయి. అంటే ఇలాంటి టెక్నిక్స్ అన్నవి ఉన్నాయి. అవన్నీ తప్పా? అంటే ఏది తప్పు కాదు. ఎవరి రీతిలో వారిది కరెక్టు. వాళ్ళు అనుసరించిన మార్గం కరెక్టు. అంటే కొంతమంది ఇప్పుడేమో పూజలు అగ్నిలో ఇలా చేశారు. తర్వాత వాళ్ళ ఇంద్రియాలను అంటే కొన్ని కేచరి అని చెప్పని నాలుకని అంగిట్లో పెట్టుకొని, లేకపోతే కాలును ఇలా భంగిమలో పెట్టుకొని సాధనలు చేస్తూ లోపల ప్రాణాన్ని నిలుపుతూ చేస్తూ రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా! అది కూడా కరెక్టే అంటున్నా. ఎందుకు కరెక్ట్ అంటున్నాడంటే ఈ అధ్యాయంలోనే 11వ శ్లోకంలోనే చెప్పాడు. ఏంటిది? భక్తులు నన్ను ఏ రీతిన సేవించినా నేను వారిని అనుగ్రహింతును. మనుషులందరూ వివిధ రీతుల్లో నా మార్గంనే అనుసరించెదరు. క్లియర్‌గా ఉంది 11వ శ్లోకంలోన. అంటే ఏంటిది? ఇవన్నీ కూడా పరమాత్మను దర్శించే మార్గాలు. ఇప్పుడు భక్తిలోనూ పరమాత్మను చూస్తున్నారు. దీంట్లోనూ చూస్తున్నారు. అంటే ఈజీ కూడా కాదు. మనకు కఠినమైనది వాళ్ళకు ఈజీ అనిపిస్తది. మనము ఈజీ అనుకున్నది వాళ్ళకు కఠినం ఉంటుంది. అంటే వాళ్ళకి అక్కడ కనెక్ట్ అవుతారు. అక్కడ వాళ్ళకది నచ్చుతుంది. ఎందుకు నచ్చుతుంది? ఎందుకు నచ్చట్లేదు అంటే దానికి ఆన్సర్ అన్నది ఉండదు. నచ్చుతుంది అంతే. అంటే కొంతమందే ఇలాంటి పనులు చేస్తారు. అంటే వాళ్ళ ఇంద్రియాలను అధీనంలో ఉంచుకొని ఆహ్, హార్డ్‌గా నిజం చెప్పాలంటే సులువుగా కాకుండా శరీరాన్ని కఠినంగా చేసుకుంటూ అలానే గంటలు గంటలు కూర్చొని ఆ లోపలున్న ప్రాణాన్ని పైనికి తీస్తూ, ఆ యోగ ముద్రలో ఉంటూ కఠినమైన సాధనలు. అవి ఎందుకు చేస్తారంటే ఇది పరమాత్ముని కోసమే అని క్లారిటీ ఇస్తున్నారు. తర్వాత హ్మ్. 27వ శ్లోకం. మరికొందరు యోగులు ఇంద్రియముల క్రియలను, ప్రాణముల క్రియలను అన్నిటినీ జ్ఞానంచే ప్రకాశవంతమైన ఆత్మ సమయ సమయయ యోగ రూపాగ్నిలో హవనము చేయుదురు. అట్టివారు పూర్తిగా పరమాత్మ స్థితులై ఉందురు. అప్పుడు ప్రాణ ఇంద్రియముల స్వభావము వారిపై ఏ మాత్రం ఉండదు. ఏలననగా వారి బుద్ధి యందు పరమాత్మ మాత్రమే నిలిచి ఉంటుంది. అంటే ఇంకొంతమంది ఏంటిది ఇంద్రియాలు, క్రియలు, ప్రాణముల క్రీడలు అన్నిటిని కూడా చేసుకుంటూ జ్ఞానంచే ప్రకాశవంతమైన ఆత్మ సమయయోగ రూపాగ్ని హవనము చేయుదురు. అంటే ఎప్పుడైతే ఈ సాధనలు ఇవన్నీ వాళ్ళు చేసుకుంటూ ఉంటారో ఏమవుతుందంటే అంతఃకరణము ఆధీనంలో ఉంటుంది. ఎప్పుడైతే అంతఃకరణంలో బాహ్యేంద్రియాలు, అంతరింద్రియాలు ఎప్పుడైతే ఆధీనంలో వండుకుంటాయో అంత నిశ్చలమైపోతుంది. అంత నిశ్చలమైనప్పుడు ఆ పరమాత్మ యందే దృష్టి ఉంటుంది. అంటే ఇంక క్లియర్‌గా ఏంటిది? నన్ను ఏ రీతిగా పూజిస్తారా పూజించండి. యజ్ఞం ద్వారా నన్ను పూజిస్తారా పూజించండి. లేదా ఇలాంటి టెక్నిక్స్ ద్వారా ఇలాంటి దాంట్లల్లో చేస్తారా చేయండి. ఏ రకంగా చేసినా నేను మీకు అనుగ్రహిస్తాను. కాబట్టి రకరకాలుగా ఉంటారు నన్ను సేవించే వాళ్ళు. ఎలా సేవించినా ఓకే అంటాను అని చెప్తున్నారిక్కడ. తర్వాత 28వ శ్లోకంలోన కొందరు ద్రవ్య సంబంధ యజ్ఞములను, మరికొందరు తపోరూప యజ్ఞములను, కొందరు యోగ రూప యజ్ఞములను చేయుదురు. మరికొందరు అహింస దీక్ష వ్రతములను చేపట్టి యత్నశీరులై స్వ అధ్యాయ రూప జ్ఞాన యజ్ఞములను ఆచరించుదురు. ఇందాక చెప్పుకున్నాం కదా రకరకాలుగా. కొంతమంది ఏం చేయనబ్బా నేను అన్నదానం నిర్వహిస్తాను. తర్వాత దాన ధర్మాలు చేస్తూ ఉంటాను. అంటే డబ్బు రూపంలో చేస్తూ ఉంటారు. మళ్ళీ అలాంటి వానికి ఏమైనా రావా? అంటే ఖచ్చితంగా గూడా వస్తుంది. అంటే ఆయన సిద్ధి, ఆయన పరమాత్మ స్థితి వస్తుంది అని చెప్తున్నాడిక్కడ. అయితే ఇక్కడ నేనొకటి నా ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. అంటే ఇప్పుడు నేను డైరెక్ట్‌గా రావడము పత్రి సారథి అంటే శ్వాస మీద ధ్యాస అన్నది. అయితే
నేనెప్పుడైతే సద్గురు మూవ్‌మెంట్‌లోకొచ్చానో, అంటే రాకంటే ముందు కూడా ఆ టేస్ట్ ఉంటుంది గదా మనకు. ఆ ధ్యానం టేస్ట్ తగిలిన తర్వాత, ఆ రుచి ఎలా ఉంటుందంటే, నలుగురికి చెప్పే విధంగా ఉంటుంది. అంటే ఆతృత ఎక్కువగా ఉంటుంది. అరే! ఇది ఇంత బావుంది గదా! చెప్పేద్దాము. అందరిని అంటే అక్కడ ఇంటెన్షన్ కూడా ఏంది, అందరూ ఇది చేసుకుంటే బావుంటుంది కదా! ఇది చెప్పేద్దాము, చేసేద్దాం అని చెప్పని ఆతృత ఉండేది. అప్పుడు గూడా చెప్పేదాన్ని. తర్వాత వంశీసార్ దాంట్లోకొచ్చిన తర్వాత, ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే నేను 72 శ్వాసాల ద్వారా జ్ఞాన సిద్ధి అంటే మార్గం ఏంది? జ్ఞానం తెలుసుకుంటే అన్నీ వస్తాయి కదా! అన్న మైండ్‌తో ఉండి చేస్తూ ఉన్నప్పుడు ఆహ్, నాకు ఎలాంటి మనుషులొచ్చేవాళ్ళు అనంటే, నాకే విచిత్రం అనిపిచ్చేది. అసలు నేను ఇంతకు ఇన్ ఇన్ని రకాల మంది నా దగ్గరకొస్తున్నారు. ఏంటిది? ఎలాంటి వాళ్ళొచ్చారంటే, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు, తర్వాత ఓం శాంతి వాళ్ళు, ఆహ్, రామచంద్ర మిషన్ ఇలా నాకు కనీసము కొంతమంది ఒక 7, 8 మంది నాకు కౌన్సెలింగ్స్‌కొచ్చారు. అంటే వాళ్ళు చేస్తున్న సాధైతే వంశీ సార్ పెట్టిందేంటిది? మనకి ఏ మార్గంలో ఉండనివ్వు. వాళ్ళు ఏ క్రియలన్నా చేసుకొని, ఏ హఠయోగాలన్నా చేసుకొని, ఏదన్నా మనకు ఫాలో అవ్వని. వాళ్ళు 72 శ్వాసాలు చేస్తున్నారా? లేదా? తర్వాత కర్మ ధ్యానం చేస్తున్నారా? లేదా? అదొక్కటే కాన్సెప్ట్ మనకు. ఏ మార్గంలో ఉంటే మనకేం సంబంధం? ఏమున్నా వాళ్ళు చేసుకోనబ్బా! ఈ ద్వారా వాళ్ళు లాభం పొందుతున్నారా? లేదా? మనకంతే అని చెప్పని సార్ జెప్పాడు. నాకలా వచ్చినప్పుడల్లా, సార్ నాకెందుకు ఇలాంటి వాళ్ళొస్తున్నారు? వీణా మేడంని గూడా నేను అడిగేదాన్ని. ఏంది మేడం నాకెందుకు ఇలాంటి వాళ్ళొస్తున్నారు? ఏంటిది అని చెప్పని. అంటే నాకు మాస్టర్స్ ఇండైరెక్ట్‌గా ఆ జ్ఞానాన్ని ఇచ్చారప్పుడు. నాకర్థం గాలేదు ఏంటిదని. అంటే నేను వాళ్ళతో కౌన్సెలింగ్స్ అడుగుతున్నప్పుడు ఫస్ట్ వాళ్ళ గురించి మాట్లాడాలి. ఒక ప్రాబ్లమ్‌తో వస్తారు కదా! వచ్చినప్పుడు ఏంటిది మీ ప్రాబ్లమ్ ఏంటిది? అని చెప్పని అన్నీ అడుగుతున్నప్పుడు మేము ఇదే చేసుకుంటామని. అప్పుడు నాకనిపించేది మైండ్‌లో, ఇవన్నీ ఎందుకు కష్టపడడము? చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టుకొని, ధ్యానం చేసుకొని అడుగుతే అయిపాయి గదా! ఏదో పిచ్చి వీళ్ళకు. అక్కడ పోతామంటారు, ఇక్కడ పోతామంటారు, అదంటారు. మళ్ళీ ఇదయిపోయినాక ఇంకొకటంటారు. అక్కడి నుంచి ఇక్కడికొచ్చారంటే ఇగ అర్థమైపోయింది. ఓహో! అక్కడి నుంచి దొరకలేదు కాబట్టి, ఇక్కడ ఈ మార్గంలో దొరికింది కాబట్టి ఇక్కడికి వచ్చారా అని చెప్పని. అంటే ఎక్కడైనా వాళ్ళకక్కడ అది కావాల్సిందనుకోండి, ఆ మార్గంలో ఉన్నప్పుడు అక్కడది దొరికింది. వాళ్ళది నేర్చుకున్నారు. ఇంకొకటి వాళ్ళకి కావాలి. ఇంకొకటి వెతుకుతున్నారు. ఇక్కడికొచ్చారు. అంటే నాకు క్లారిటీ వచ్చింది ఏంటిది అనంటే, ఏ మార్గాన్నయితే ఒకటి పట్టుకొని, దాన్ని పట్టుకొనే మన జర్నీ స్టార్ట్ చేస్తూ ఇంక వేరే ఏది వద్దని ఫిక్స్ అయిపోతూ ఉంటామో అన్నీ దొరుకుతాయి. ఆ క్లారిటీస్ ఇచ్చారు నాకలాగే. నేనింకిప్పుడు సార్ చెప్పిన మాట తూచా తప్పకూడదు గదా! ఏదైతే ఏముంది అని చెప్పని మనసులో ఊకే అనుకునేదాన్ని నిజంగా చెప్పాలంటే. ఎప్పుడు ఒక సంవత్సరం, 2 ఏళ్ళు అనుకున్నాను. తర్వాత నేను నా ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ వచ్చాను. అవును. వాళ్ళు గూడా జేస్తున్నారు. దాంట్లో గూడా ఉండదా? ఇప్పుడు మనం అమ్మవారిని పూజిస్తాము, శివుడిని పూజిస్తాము. ఇంకొక గుడికెళ్తాము. ఇంకొక గుడికి వెళ్తారు గదా! అలా వాళ్ళు కూడా ఉన్నారని. ఎప్పుడైతే నా ఆలోచన విధానాన్ని నేను మార్చుకున్నానో, అలాంటి వాళ్ళు రావడం స్టాప్ అయిపోయారు నాకు. కంప్లీట్‌గా స్టాప్ అయిపోయారు. తర్వాత నిన్న రీసెంట్‌లో ఒక మేడంతో నేను మాట్లాడాను. అయితే ఆమె ఫాలో అవుతది. అంటే ఇంకా కొంతమంది నేను రిసర్చ్ జేశాను. ఒక దగ్గర ఉండరు. 4 దాన్లలో తిరుగుతుంటారు. అంటే అక్కడికి వెళ్లి ఆ కోర్స్ నేర్చుకొనొస్తాను. ఇక్కడ వెళ్లి ఇది బావుంటుంది నేర్చుకొనొస్తాం. అంటే ఒక క్లారిటీ అన్నది ఉండదు. అంటే దాంట్లో ఏముంటుందో, దీంట్లో ఏముంటుందో చూద్దాము, వెళ్దాము అని చెప్పని. అంటే దేంట్లో వెళ్తే బెటర్, ఏది బెటర్ అన్న వేలో వాళ్ళు ఉంటారని. అలా నిన్న నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు గూడా ఇదేమంటారు, ఇది గూడా ఒక టైప్ ఆఫ్ శ్వాసను ఇదే. అది కూడా కొంచెం కఠినతరమైనదే. పేరు గుర్తుకు రావట్లేదు. అక్కడికి వెళ్ళేసొచ్చిన తర్వాత ఆహ్, చాలా బాగా అనిపిచ్చింది. నేను ధ్యానం చేసుకుంటున్నప్పుడు క్లారిటీగా బావుంది అని జెప్పని తనప్పుడు చెప్పింది. కరెక్ట్‌గా నేను పొద్దున్న ఏవైతే ఇవి చదువుతూ అర్థం చేసుకుంటూ ఉన్నానో, కృష్ణ పరమాత్మ ఏదైతే పాతది చెప్పి తీశాను. ఇంతవరకు ఏదో చెప్పాడు కదా! ఏదో శ్లోకంలో అనంటే ఈ శ్లోకం గుర్తుకొచ్చింది. నన్ను ఏ రీతిగా పూజించినా, యోగించినా, యజ్ఞం చేసినా నేను అనుగ్రహిస్తాను అని. తర్వాత ఇది చదువుతూ ఉన్నప్పుడు నాకు అనిపించింది. అవును నిజమే కదా! అది వాళ్ళకు కరెక్ట్.
వాళ్ళకి గూడా ఆ మార్గంలో ఖచ్చితంగా దొరుకుతుంది. అది అలానే పట్టుకొని ఉంటే ఇంకా వాళ్ళకేం దొరకదు. వదిలేస్తున్నారు. ఇది నాకు ప్రకృతి ఇచ్చిన సూచనకు నేను గట్టిగా పట్టుకున్నందుకు నేను ఇక్కడనే నిలబడిపోయాను. సరే అదే ప్రకృతి నాకొకసారి టెస్ట్ పెడతది. సరే ఇప్పుడు దీంట్లో అంటే దాంట్లో వాళ్ళవెలా ఉండేటివంటే బయటికి కనిపించే బెనిఫిట్స్. ఈ జ్ఞానం అన్నది మనకు ఈ డ్రీమ్స్ ద్వారా అన్నది మన అంతరంగంలో మార్పు కదా! మన గత జన్మల్లో మార్పు, జీవాత్మలో మార్పు, ఇక్కడ మారింది ఎంత ఒక ఎత్తు అయితే, కలలో మనకు కనిపించినప్పుడు మన జీవాత్మ జ్ఞానం పొందింది వేరుగా ఉంటుంది. అంటే మొత్తం మాయ. ఇదంతా ఇక్కడ పర్ఫెక్ట్, అక్కడంతా ఫెయిల్‌గా కనిపిస్తూ ఉంటుంది. అంటే అప్పుడు నాకనిపించింది నిజమే మాస్టర్స్ ఇలాంటివి కూడా ఇచ్చి యూనివర్స్ ద్వారా ఇచ్చి ఇంత హెల్ప్ చేస్తుందా? అంటే ఒకసారిగా నేను కూడా అలాంటివొచ్చినప్పుడు అట్రాక్ట్ అయ్యి, సరే దాంట్లో ఉంటే ఆ బెనిఫిట్ ఉంటే వెళ్ళిపోదామని ట్రై చేస్తే నాకెంతోమంది లింకులు పంపించేవాళ్ళు. మీరు చూడండి, చెయ్యండని. కానీ ఏ రోజు కూడా నాకా లింక్ ఓపెన్ చేసి వినాలనిపిచ్చేది కాదు. లేదా విందాము అనంటే గూడా నా బుర్రలోకెక్కేది కాదు. అంటే ఏంటిది? ఇప్పుడు మనం ఏదైతే జీవిస్తున్నామో, మనం ఏదైతే ఆచరిస్తున్నామో, ఇది మనకు 100% కరెక్టు. ఎదుటివాడు పూజలో ఆచరిస్తున్నాడా? యజ్ఞాలు చేస్తున్నాడా? లేదా ఇంకొక మార్గంలోకి వెళ్లి దాన్ని ప్రయత్నం చేస్తున్నారా? అది కరెక్ట్. నేనెప్పుడన్నా ఏదైనా చేశాననుకోండి, అది నాకు 3 రోజులు. నాలుగో రోజైతే నేను దాన్ని పాటించేదాన్ని గూడా నాకు కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఈ దానికి మించినది ఇంకా మనకేముంది? అంటే ఇది నాకు నా అనుభవం కాబట్టి, ఇది నా అల్టిమేట్. అది వాళ్ళకి అనుభవం గాబట్టి, అది వాళ్ళకి అల్టిమేట్. అని నేను ఆగిపోయేదాన్ని. అప్పుడు నిజం కదా! అన్న ఒక క్లారిటీ వచ్చింది. అంటే ఏ మార్గాలు గూడా తప్పు కావు. ఇవన్నీ గూడా ఎవరిచ్చారు? భగవంతుడే ఇచ్చాడు. వివిధ రకాల మనుషులకు, వివిధ రకాల ఆత్మస్థితిలో ఉన్నవాడికి ఇచ్చారు. అంటే వాళ్ళు అదే స్థితిలో ఉంటాడంటే అదే కంటిన్యూషన్ జేస్తాడు. లేదు నేను ఇంకాస్త ఇంకొక మెట్టెక్కాలే అని చెప్పననుకున్నప్పుడు ఇంకొకడు దాంట్లో జూపిస్తాడు. దాంట్లో గూడా ఉంటాయి. కానీ మనిషికి ఆరాటం ఎక్కువ కాబట్టి పరిగెత్తుకుంటూ వస్తారు. 29వ శ్లోకం. కొందరు యోగులు అపాన వాయువునందు ప్రాణవాయువును, మరికొందరు ప్రాణవాయువునందు అపాన వాయువును ఆవాహం చేయుదురు. ఇంకను కొందరు నియమితాహార నిష్ఠితులై ప్రాణమయ పరాయణులైన వారు ప్రాణ పాన గమనములను నిలిపి ప్రాణములను ప్రాణముల యందే హవనము చేయుదురు. యజ్ఞ విధులై ఈ సాధకులందరూ యజ్ఞము ద్వారా పాపములను రూపుమాపుదురు. అంటే ఇక్కడ కూడా క్లారిటీ ఇస్తున్నారు. అంటే ఇలాంటి కఠినమైన సాధనలు చేస్తూ అంటే అపానము, ప్రాణము ఇవన్నిటిని నిలిపి లోపలనే చేస్తూ అలాగే ఫుడ్ విషయంలో కొన్ని రూల్స్‌ని పాటిస్తూ ఇవన్నీ నిలిపినప్పుడు, చేసినప్పుడు ఈ యజ్ఞాల ద్వారా కూడా రూపుమాపును పాపములన్నీ కూడా పోతాయి అన్న క్లారిటీ ఇస్తున్నారు. తర్వాత 30వ శ్లోకం. 29, 30 2 కలిపినవి దీంట్లోనే ఉన్నాయి కాబట్టి ఆహ్, దీని ద్వారా పాపములు పోవును. అంటే ఈ ఒక్క ద్వారానే పాపం పోతుందా? అంటే కూడా పోదు. అంటే ఎవరికి ఏది నచ్చితే అది చేయనివ్వాలి. అది అంతవరకు వాళ్ళకి ఫుల్‌ఫిల్ అయిపోయిందా? వాళ్ళు ఇంకొక దాంట్లో వెతుకుతున్నారా? వాళ్ళు మన దగ్గరికొచ్చారా? వచ్చినప్పుడు ఇది ఉంది అన్నది చెప్పడమే. కానీ వాళ్ళు చేస్తున్న పనిలో మాత్రం మనం వేలు పెట్టకూడదు. అంటే అది కూడా కరెక్టే. అప్పుడు ఎప్పుడైతే మనం కన్‌ఫ్యూజన్‌లో ఉంచామనుకోండి, కన్‌ఫ్యూజన్‌లో ఉంచినప్పుడు ఏం జరుగుతుంది? డైనమాల పడిపోతారు. ఏది కరెక్ట్, ఏది తప్పని. అది ఆచరిస్తూనే ఇది చెయ్యండి అన్నది. అందుకనే తెలుసు కదా! ఎన్నో రకాల హఠ యోగ విద్యలున్నాయి. అది చేసేవాళ్ళు చాలా ఇష్టంగా చేస్తుంటారు నిజం చెప్పాలంటే. కష్టమే. కష్టాన్ని గూడా ఇష్టంతో చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ ఆత్మకు అది అవసరము. అలానే డిజైన్ చేసుకొనొచ్చింది. అలానే డిజైన్ చేసుకొని, ఇలానే కష్టంతో, కఠినమైన సాధనతో చేస్తూ కర్మలను క్లియర్ చేయాలని. మనమేంటిది కర్మలను చూసుకుంటూ, క్షమాపణ చెప్పుకుంటూ, జ్ఞానం పొందాలన్నది మన కాన్సెప్ట్. మన ఈ దాంట్లోనే ఎన్నో ఉన్నాయి కదా! ఈ పీఎన్‌సీ దాంట్లోనే కూడా ఎన్నో ఉన్నాయి. అది అది వాళ్ళకి కూడా కరెక్టే. అందుకే ఈ రోజుటి నుంచి
ఈ అభిప్రాయాన్ని పూర్తిగా అంతరంగంలో తీసేద్దాం. బాహ్యంలోను కూడా తీసేద్దాం. ఎందుకంటే ఇక్కడనే కృష్ణ పరమాత్మ 100% క్లారిటీ ఇచ్చారు. అంటే లోపల ఏమన్నా సంశయాలుండని, అవునా? కాదా? అన్నదాన్ని మొత్తంగా కూడా క్లియర్ చేసేసుకుందాం. ఇప్పుడు 31, 32వ శ్లోకం. వరలక్ష్మి మేడం. ఒక నిమిషం. యజ్ఞశిష్టామృతభుజः యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా ఏవం బహువిధా యజ్ఞాః వితతా బ్రహ్మణో ముఖే कर्मजान् विद्धि तान् सर्वान् एवं ज्ञात्वा विमोक्ष्यसे श्रेयान् द्रव्यमयाद्यज्ञात् ज्ञानयज्ञः परन्तप सर्वं कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते 31వ శ్లోకంలోన ఓ కురు సత్తమా అంటే అర్జున, యజ్ఞపూత శేషమైన అమృతంను అనుభవించు యోగులకు సనాతుడను పరబ్రహ్మమగు పరమాత్మ యొక్క లాభం కలుగును. యజ్ఞము చెయ్యని వారికి ఈ మర్చలోకమే సుఖప్రదం కాదు, ఇంకా పరలోక విషయమును చెప్పనేలా. అంటే ఏంటిది అని చెప్పారంటే, ఇప్పుడు ఇవన్నీ అంటే ఏవెవరైతే ఏ ఏ యజ్ఞాలు చేస్తూ ఉన్నారో ఆ తమ కోసము, తర్వాత ఏమంటారు? లోకహితార్థమైన పనులు ఇవన్నీ చేస్తూ ఉన్నాడో, వాళ్ళకు ఖచ్చితంగా పరబ్రహ్మమగు పరమాత్మ యొక్క లాభం కలుగుతుంది. మళ్ళీ ఇది మనం కావాలనా లేదా? ఇలాంటిది అంటే ఖచ్చితంగా కావలసిందే. ఎన్ని జన్మలెత్తినాకైనా సరే ఇలాంటి స్థితి పొందాల్సిందే. పొంది తీరాల్సిందే. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఎందుకంటే వచ్చిన పనే ఇది కాబట్టి అన్నిటిని దుర్గుణాలనన్నిటిని తీసేసి, కర్మలన్నీ తీసి, అంతఃకరణం శుద్ధిగా ఉంచు. ఆ పరమాత్మ ఏ స్థితిలో ఉంటాడో, పరమాత్ముని లక్షణాలేంటిది, పరమాత్మ ఎలా అందరిని కాపాడుతూ, అందరి యందు ఎలా ప్రవర్తిస్తాడో, లోకం కోసం ఎంతగా అతడు ఎన్ని రకాలుగా మనకి జ్ఞానాన్ని అందించడానికి పరితపిస్తున్నాడో అలా తయారవ్వాల్సిందే. ప్రతి ఒక్క ఆత్మ కూడా. అంటే ఆత్మ జీవాత్మలను పంపిస్తూ ఉంటుంది. కానీ పర్పస్ ఏంటిదంటే ఇలాంటిదే ఖచ్చితంగా. అంటే పరమాత్మ యొక్క లాభం. అంటే ఎప్పుడైతే మనం ఇవి చేస్తూ ఉంటామో ఏమైనా స్పెషల్ లాభాలిస్తారా? స్పెషల్ చైర్‌లిస్తాడా? ఏమన్నా రాసిస్తాడా భగవంతుడంటే? ఏమీ ఇవ్వడు. ఆ స్థితినికి మనకు కలగడం కోసమే ఇంత తాపత్రయం. కానీ ఇక్కడున్న మనకి ఏముంటుంది అంటే, ఇక్కడున్న భోగాలు, కోరికలు అందుకని ఇచ్చాడు. యోగివి కా, కర్మయోగి కా, జ్ఞానయోగి కావంటే మమతాపేక్ష, ఫలాపేక్ష, కోరికలు లేకుండా, అహంకారంతో లేకుండా ఉండడము. అంటే ఎప్పుడైతే ఇవి ఉంటాయో, మన కుటుంబ ధర్మం కోసం మనం చేసుకుంటున్నట్టు. అంటే ఒక కుటుంబం కోసమే రాలే. కుటుంబం ఒక లెక్క. మనకు భూమి మీదకి రావడానికి ఒక కర్మననుకోండి. ఒక ఫ్యామిలీ కావాలి కాబట్టి, ఆ ఫ్యామిలీలో జీవిస్తూ నేర్చుకోవాలి కాబట్టి ఇది తీసుకొనున్నాం. కేవలం నేను నా కుటుంబం కోసమే వచ్చాను, నేను వండి పెట్టడానికే వచ్చాను, నా పిల్లలను చూసుకోవడానికే వచ్చాను అంటే కాదు. నీ కోసం ఏమిటి కోసం వచ్చావు అన్నది తెలుసుకోవాలి. అందుకని అతనేం చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ అంటే, యజ్ఞము చేయువానికి మత్స్యలోకం కూడా సుఖప్రదం కాదు. ఇక పరలోకం ఏంటిది? అంటే ఏవి చెయ్యని వానికి అంటే నీ కోసం చేసుకునేది స్వార్థం. ఎదుటివాని కోసం చేసుకునేది నిస్వార్థము. మళ్ళీ నీ కోసం ఎప్పుడైతే నువ్వు చేసుకుంటూ ఉంటావో, నీకు కోరికలు పుడుతూ ఉంటాయి. ఒక కోరిక అయిపోయినాక ఇంకొక కోరిక, ఇంకొక కోరిక అయిపోయినాక ఇంకొక కోరిక. అది కావాలనా, ఇది కావాలనా. ఆల్రెడీ మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి.
ఉన్న దాంటితో తృప్తి పొందుతూ, కోరికలు లేకుండా, ఎవ్వరి మీద ఎలాంటి అపేక్ష లేకుండా, అహంకారంతో లేకుండా, ఆ పరమాత్మ స్థితికి రాగలగడం. అంటే ఆ పరబ్రహ్మ గురించి తెలుసుకుంటూ, ఆ పరమాత్మ తత్వానికి, పరమాత్మకు దగ్గరగా ఉండడానికి కావాలి ఇక్కడ అని చెప్తున్నాడు. అంటే చేసేవానికి ఎలా ఉంటుంది? పూత శేషమైన అమృతం అనుభవించినప్పుడు. అంటే ఇప్పుడు యజ్ఞం అయిపోయిన తర్వాత దాని ఫలం ఉంటుంది కదా! ఆ ఫలం కావాలి కదా! ఆ ఫలానికి అమృతంతో పోలుస్తున్నాడు. అమృతం అనుభవించు యోగులకు సనాతనుడు పరబ్రహ్మమగు పరమాత్మ యొక్క లాభం కలుగును. అంటే యజ్ఞం చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయి? యజ్ఞం చెయ్యకపోతే ఏ రకంగా గూడా సుఖం అన్నది ఉండదు. ఎక్కడ కూడా ఉండదు అని చెప్తున్నాడు. మళ్ళీ 32వ శ్లోకంలో ఈ ప్రకారంగానే ఇంకను బహు విధములైన యజ్ఞములు, వేదములు విస్తృతంగా వివరించబడినయి. ఈ యజ్ఞములన్నిటిని త్రికరణ శుద్ధిగా అంటే మనోవాక్కాయములచే ఆచరించినప్పుడే అవి సుసంపన్నములగునవి తెలుసుకొనుము. ఇట్లు ఈ కర్తవ్య కర్మము తెలుసుకొని అనునిష్ఠించుట వలన నువ్వు ప్రాపంచిక కర్మ బంధనం నుండి సర్వదా విముక్తుడయ్యెదవు అని చెప్తున్నాడు. ఇక్కడ ఏంటిది? ఇదే కాదు నేను చెప్పింది. ఇంకా చాలా యజ్ఞాలున్నాయి. ఈ యజ్ఞాలన్నీ ఎక్కడున్నాయంటే వేదంలో విస్తృతంగా వివరించబడ్డాయి. ఈ వేదాలను ఎవరిచ్చాడు అంటే బ్రహ్మిచ్చాడు. బ్రహ్మని ఎవరు సృష్టించాడు? పరమేశ్వరుడే కదా! కృష్ణ పరమాత్మనే కదా! అంటే అందరి నుంచి మూల ప్రకృతి నుంచి రాబడింది కదా! అంటే ఇదంతా కూడా ఆ పరమాత్మ యందే ఇవ్వబడ్డది, సృష్టించబడ్డవి. అంటే ఇంకా రకాలున్నాయంటున్నాడు చూడండి. అంటే ఇక ఎన్ని రకాలున్నాయో అంటే మనకు తెలిసినవి కొన్నే. ఇంకా ఎన్ని రకాలున్నాయో. అంటే ఇవన్నీ కూడా ఎక్కడి నుంచొచ్చాయంటే వేదాల నుంచొచ్చాయి. మళ్ళీ వేదాల నుంచొచ్చాయి అనంటే పరమాత్మ నుంచే వచ్చాయిగా. పరమాత్మ ఇవ్వబడ్డందుకే కదా వచ్చింది. మళ్ళీ తప్పని అంటే ఎలా? ఇప్పుడు ఇంతే కదా! మనం ఇప్పుడు ఇది చేస్తున్నప్పుడు నలుగురు చెప్తారు. ఇది తప్పు. ఇది చెయ్యకూడదు. ఇవే చేసుకుంటూ ఉంటారా? కర్మలను చూసుకుంటూ ఉంటారా అని. తర్వాత ఇంకొకటి హీలింగ్ మెడిటేషన్స్ ఇవన్నీ అంటాడు. అది గూడా తప్పని ఎందుకంటాం? అది కూడా కరెక్టే. అది వాళ్ళకవసరము. అంటే ఏది కూడా లోకంలో తప్పు లేదు. అంతా కరెక్టే. మనం చూస్తున్నాం. తప్పు, కరెక్ట్ అని. ఉన్నదంతా మంచే. లోకంలో చెడు లేదు, మంచి లేదు. ఉన్నదంతా మంచే. మనం చూసే దృష్టే వేరుగా ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అని చెప్పంటే, ఇట్టి కర్మతత్వమును తెలుసుకొని అనుష్ఠించుట వలన నువ్వు ప్రాపంచిక కర్మ బంధాల నుండి సర్వదా అని చెప్తున్నాడు. సర్వదా అంటే మొత్తానికి విముక్తుడవవుతావు. అంటే ఇవి తెలుసుకో. అంటే ఇందాక నుంచి చెప్పుకున్నాడు గదా! ఎందుకు జెప్పాడు? నువ్వే చెప్పు. ఏది కరెక్టో దానికి తగ్గట్టుగా నాకు జ్ఞానాన్ని ఇవ్వు అని జెప్పి చెప్పాడు. ఇది లాస్ట్‌లో వస్తుంది. ఎందుకు ఇంతగా చెప్పాడు కృష్ణ పరమాత్మ అన్నది. అందుకనే ప్రాపంచిక బంధం నుంచి. అంటే ఇవన్నీ ఇప్పుడు నిజం చెప్పాలంటే మనదంతా ప్రాపంచిక బంధమే. అంటే దీంట్లోనే కొట్టుకోవడం. దీనికోసమే ఆచరించడం. దీనికోసమే ఉండడం. లేకపోతే నేను ఉండలేను. ఈ భోగం లేకపోతే నేను ఎలా ఉంటాను? ఈరోజు ఈ పనమ్మాయి రాకపోతే నేను పని ఎలా జేసుకుంటాను? ఈరోజు మా ఆయన డబ్బులివ్వకపోతే నేను ఎలా ఉంటాను? నాకు కరెంట్ పోయింది. 48 అవర్స్ దగ్గర రాదు. నేనెలా జీవిస్తాను? అంటే ఇవన్నీ ఏంటివి? ప్రాపంచిక సుఖాలు. ఒక వారం రోజులు ఫోను లేకపోతే ఉంటావా చూద్దాం? ఒక గంట. అంటే వీటి యందు ఉండాలి ఆసక్తి. కోరికలుండకూడదు. ఇది లేకపోతే నేను జీవించలేను. ఇది లేకపోతే నేను ఉండలేనని. ఎప్పుడైతే నువ్వది తెలుసుకుంటా ఉంటావో, ఆ బంధనం నుండి సర్వదా విముక్తుడవుతావు. అంటే ఇంక ఎప్పటికి కంప్లీట్‌గా విముక్తుడవుతాడని చెప్తున్నాడు. ఇప్పుడు 33వ శ్లోకం అసలైనది. ఓ పరంతాపార్జున ద్రవ్యమయ యజ్ఞము కంటెను జ్ఞాన యజ్ఞము మిక్కిలి శ్రేష్టమైంది. కర్మలన్నీయు జ్ఞానం నందే పరిసమాప్తమగును. బాగా అర్థం చేసుకోండి. ద్రవ్యమయ యజ్ఞముల కంటే అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం గదా! దాన ధర్మాలు, పూజలు, యజ్ఞాలు, హఠయోగము. ఈ హఠయోగాలు ఎన్నో ఉన్నాయి కదా! ఇంక అవన్నీ మనం స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేవు. ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా పరమాత్మకే. అంటే అంతఃకరణం అన్నది శుద్ధయిపోయింది. కర్మలన్నీ పోయాయి. వాట్ నెక్స్ట్? అంటే ఇక్కడనే చెప్తున్నాడు. అన్నిటికంటే మిక్కిలి ఏంటిది? శ్రేష్టమైనది.
గుర్తుపెట్టుకోండి శ్రేష్టమైనది అన్నాడు. అంటే జ్ఞాన యజ్ఞము. అంటే అన్నిటికన్నా మించింది ఏంది అల్టిమేట్ శ్రేష్టమైంది ఏంటిదయ్యా అనంటే జ్ఞానము. ఇదే కర్మలనన్నిటిని జ్ఞానం నందే పరిసమాప్తమగును. అంటే నీకు ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో, ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో కర్మలన్నీ పరిసమాప్తం అవుతాయి. కర్మ చేయకుండా ఉండడా అంటే కర్మ చేస్తాడు. ఫలితం మీద ఉండదు. మమతాపేక్ష ఉండదు. ఆసక్తి ఉండదు. అహంకారంతో ఉండదు. నేను చేస్తున్నాను. నా చేయించబడుతుంది. నా ద్వారా చేయించబడుతుంది. నేను కేవలం కర్తనే అన్న విధంగా ఉంటాడు. అప్పుడు కర్మలన్నీ పరిసమాప్తం అవుతాయి. ఎప్పుడు కర్మలు పోతాయంటే జ్ఞానంతోనే పోతాయన్నాడు. మళ్ళీ మిక్కిలి శ్రేష్టమైంది అన్నాడు. అంటే మిగతాది శ్రేష్టమైందా కాదా? అంటే అన్నీ మంచివే. దీనికన్నా ఏంటిది అంటే జ్ఞాన యజ్ఞము. ఇది శ్రేష్టమైంది. అంటే దీనివన్నీ తక్కువవా? నీచంవా? అల్పమైనవా? అంటే కూడా అల్పమైనవి కాదు, నీచమైనవి కాదు, తక్కువైనవి కాదు. శ్రేష్టమైనది. అందుకని ఇప్పుడు మనకు ఇదేం చెప్తాడు వంశీ సార్ ఎప్పటికి శ్వాస మీద ధ్యాస అన్నదేంటి సులభతరమైనది అంటాడు గానీ ఇదే అల్టిమేట్ అని ఎప్పుడైనా చెప్పాడా? అంటే ఈ అభిప్రాయాన్ని కూడా మనం మార్చుకోవాలి. అంటే మిక్కిలి ఏంటిది మనకు ఇవన్నీ ఎంత ఉన్నా జ్ఞానం అన్నది శ్రేష్టమైనది. ఈ జ్ఞానంతోనే మన కర్మలన్నీ దగ్ధమవుతాయి. ఇప్పుడు 34, 35వ శ్లోకం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ येन भूतान्यशेषेण ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. 34వ శ్లోకంలోన నువ్వు తత్వమును దర్శించిన జ్ఞానుల కడిగేయి ఆ జ్ఞానమును గ్రహింపుము. వారికి దండ ప్రణామములు లాచరించుట వలను సేవలు నడుచుట వలను కపటము లేకుండా భక్తి శ్రద్ధలతో సముచిత రీతిలో ప్రశ్నించుట వలను పరమాత్మ తత్వమును చక్కగా నిరంగి జ్ఞానులు సంప్రీతులై నీకు ఆ పరమాత్మ తత్వ జ్ఞానంను ఉపదేశించెదరు. ఇదే మనకు కావాల్సింది మెయిన్ గా. అక్కడ కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నాడు. ఇదంతా మనకు చెప్పేది. ఏంటిది? జ్ఞానం శ్రేష్టమైంది. దాన్ని ఎవరి దగ్గరికెళ్ళాలి అంటే జ్ఞానుల కడిగేకి ఆ జ్ఞానం గ్రహింపుము. అంటే ఎవరికైతే దీని గురించి తెలుసో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అంటే ఏంటిది? గురువులు. దానికి వారికి దండ ప్రణామములు ఆచరించుట. అంటే నమస్కరించాలి. ఏదో అయ్యా నాకు చెప్పు నేను నేర్చుకుంటాను. బాబా దగ్గరికి ఒకతనొస్తాడు భక్తులు. ఆత్మజ్ఞానం అంట గదా! నీ దగ్గర ఉందంట చెప్పయ్యా అని అంటాడు. అప్పుడు బాబా ఏం జేస్తాడు ఒక బాబుని పిలిసి డబ్బులివ్వమని చెప్తాడు. తీసుకొని రాపో అని జెప్పని. అయితే అతని జోబులో డబ్బులుంటాయి. అయితే ఒక 4, 5 షాపుల దగ్గరికి పంపిస్తాడు. పంపించినప్పుడు ఎవ్వరడిగినా సరే ఆ సమయానికి డబ్బులివ్వరన్నట్టు. "ఏంది బాబా నాకు తొందరగా జెప్పు. ఆత్మజ్ఞానం గురించి నీకు తెలుసంట గదా! చెప్పు" అని జెప్పని అడుగుతారు. చెప్తానుండని అలా 4, 5 మంది దగ్గరికి పంపిస్తాడు. అతడు విసుక్కుంటాడు. తర్వాత బాబా అడుగుతాడు. "నీ దగ్గర డబ్బులున్నాయా?" అని. "ఉన్నాయని." "మళ్ళా నేనిప్పుడు డబ్బులు కావాలని ఆ అబ్బాయిని పంపించాను. నువ్వు నీ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు నీ దగ్గరున్నది ఇవ్వాలని అనిపించలేదు కదా! మళ్ళా జ్ఞానాన్ని ఎలా అందిస్తాను? ఎలా తెలుసుకుంటావు? నీకక్కడ అర్హత ఎక్కడిది?" అంటే ఇప్పుడు నీకు ఆతృత ఉందా? నాకిట్లా ఆతృత ఇప్పుడు నాకు తెలవాలే, నాకు చెప్పేసేయి. నీ దగ్గర ఉందంట నేనదేందో తెలుసుకొని పోతాను. ఏదో జోబులో నుంచి ఏదో తీసి ఇచ్చినట్టుగా అడుగుతాడన్నట్టు. ఆత్మజ్ఞానం అంటే ఏంటిది అని చెప్పని. అప్పుడు బాబా ఆ రకంగా చెప్తాడు. అంటే నీకిప్పుడు నేను జ్ఞానం చెప్పాలనంటే కూడా కనీసం బాబా నా దగ్గర ఇది ఉందంటే నీకిచ్చే గుణం లేనప్పుడు ఆత్మజ్ఞానం అంటే ఏంది? ఆత్మ అంటే ఏంది? జ్ఞానం అంటే ఏం తెలుసుకుంటావు? అని బాబా అతన్ని ప్రశ్నిస్తాడు. అప్పుడు తప్పయిందని క్షమించి వినయంతో అడిగి ఆత్మజ్ఞానం అంటే ఏంటిదని తెలుసుకుంటాడు.
అలా మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? గురువుల దగ్గరికి వెళ్ళాలి. ఎలా ఉండాలి అంటే వినయంతో ఉండాలి. అలాగే వారికి ఏం చెయ్యాలి? సేవలు చెయ్యాలి. అలాగే కపటం లేకుండా అంటే ఏంటిది? బయటొకటి, లోపలొకటి ఇది జేస్తే నాకదొస్తది. ఈ సేవ జేస్తే నాకిదొస్తది. అలా జేస్తే నాకు మెచ్చుకుంటారు. ఇవన్నీ ఏమీ ఉండకూడదు. భక్తి శ్రద్ధలతో అంటే మనకు భక్తితో, శ్రద్ధతో ఎలా పూజ చేస్తామో గురువు దగ్గరికి అంటే ఎవరికి? ఈ తత్వం దర్శించిన వాళ్ళ దగ్గరికి. ఇంక గురువులే అనుకోవాలి కదా మనము. ఆ జ్ఞానం తెలిసిన గురువు దగ్గరికి భక్తి శ్రద్ధలతో సముచిత రీతిలో ప్రశ్నించుట వల్ల అంటే సరైన విధంగా అవసరం ఉన్నదే కరెక్ట్‌గా అడగాలి. ఏదో ఒకటి అడిగేద్దాం, ఏదో ఒకటి అన్నది కాదు. అలా ఎప్పుడైతే నువ్వు అడుగుతావో, ఆ పరమాత్మ తత్వం తెలిసిన జ్ఞానులు సంప్రీతులై అంటే వాళ్ళు సంతోషించి, నీకు ఆ పరమాత్మ తత్వాన్ని ఉపదేశించెదరు. మళ్ళా అప్పుడు ఇవన్నున్నాయి. అబ్బా! మనకేమున్నాయి అంటే ఇప్పుడు ధ్యానం ఉందిగా, సద్దన సాంగత్యం ఉందిగా, స్వాధ్యాయం ఉందిగా, స్వ అధ్యాయము అంటే సెల్ఫ్ చెకింగ్. బుక్స్. అంటే ఎప్పుడైతే ఈ నాలుగిటిలో మనం ఎప్పుడైతే ఉంటామో, ఆ కర్మతత్వం గురించి, ఆ పరమాత్మ ఏం చెప్తున్నాడనేది, ఏం నేర్పించాలనుకుంటున్నాడు, ఉన్నది ఏంటిది, ఇవన్నీ కూడా తెలుసుకుంటారు. అంటే మనకెప్పుడైతే ఇది తెలవాలి అని అనుకుంటామో, గురువులను ఆశ్రయించాలి. గురువులు చెప్పింది ఎందుకు? ఈయన గురువు చెప్పాడు. ఏం తెలుసు అంటే, నీకన్నా ముందున్నవాడు. తెలిసినవాడు. తెలిసిన వాళ్ళు కాబట్టి, ఆ జ్ఞానం ఉన్నవాళ్ళు కాబట్టి, గురువు ఆజ్ఞ అన్నట్టుగా వినాలి. అప్పుడే ఈ జ్ఞానం అందుతుంది. ఎప్పుడైతే ఈ జ్ఞానం అందుతారో, మళ్ళీ కర్మబంధాల నుంచి విముక్తి అవుతామా? అవ్వమా? ఫస్ట్ కావాల్సిందేంటంటే కర్మబంధాల నుంచి, ప్రాపంచిక భోగాల నుంచి, ఇవన్నిటిని రిలీజ్ చేసుకుంటాం. రిలీజ్ చేసుకోవడం అంటే పారిపోయి వదిలిపోవడం కాదిక్కడ. వాటి మీద ఎటువంటి ఇంటెన్షన్ ఉండదు. బాధొస్తే బాధ మీదనే ఉండదు. ఆనందమొస్తే ఆనందం మీదనే ఉండదు. రెండిటిని బ్యాలెన్స్ చేసుకునేదుంటది. అలాగని ఏమన్నా వైరాగ్యం వస్తదా? ఎక్కడన్నా పోతామా? లేకపోతే ఏమన్నా ఉంటామంటే అన్నీ ఉంటాం. అన్నిట్లోనూ ఉంటాం. వేటిని అంటించుకోకుండా జీవిస్తాం. అదే జ్ఞానం ఉన్నవాళ్ళు మనకు బోధించేది. అంటే ఆ పరమాత్మ అందించాడు. వాళ్ళది తెలుసుకున్నారు. వాళ్ళు ఎంత సాధన జేసుంటారు? ఎన్ని జన్మలెత్తి ఉంటారు? ఎంత తత్వాన్ని అర్థం చేసుకొనుంటారు? ఎంత అనుభవ జ్ఞానం ఉంటుంది? ఈ ఒక్క జన్మదే అనుభవ జ్ఞానం ఉంటుందా అంటే కాదు. ఎన్నో జన్మల అనుభవ జ్ఞానం ఉంది గురువైన వాడికి. ఎంతో తెలుసుకొనుంటాడు. గురుస్థానంలో కూర్చోబెట్టారు అనంటే ఎంత తెలుసుకొనుంటాడు? ఎంత యోగి అయ్యుంటాడు? ఎన్ని జన్మలెత్తి ఉంటాడు? ఎంత నాలెడ్జ్ ఉంటుంది? అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎప్పుడైతే ఇవన్నిటిని చేయడం తెలుసుకోవడంలో కూడా ఇవన్నీ ఉండాలంటున్నాడు. అలాగని ఓన్లీ కేవలం జ్ఞానం తెలుసుకొనొచ్చేస్తే సరిపోదు. మనలో ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి అంటే ఇదే ధ్యానము, సజ్జన సాంగత్యము, బుక్సు, స్వాధ్యాయం. అన్నిటికంటే మించింది స్వాధ్యాయం. మరి 35వ శ్లోకంలో "ఓ అర్జున! ఈ తత్వజ్ఞానము నెరింగినచో మరల ఇట్టి వ్యామోహంలో చిక్కుకొనడు. ఈ జ్ఞాన ప్రభావంతో సమస్త ప్రాణులను నీలో సంపూర్ణంగా చూడగలవు. పిమ్మట సచ్చిదానంద ఘన పరమాత్ముడైన నాలో చూడగలవు." అంటే ఎప్పుడైతే ఈ తత్వంను జ్ఞానతత్వం నెరింగినావో ఇంగిప్పుడు అర్థమైపోయిందిగా. బంధాలలో ఇరుక్కోవాలనా? బంధరాహిత్యంలో ఉండాలనా? కర్మ అంటే ఎలా చెయ్యాలి? అకర్మ అంటే ఎలా చెయ్యాలి? పరమాత్మ ఎక్కడుంటాడు? ఎవరిలో ఉంటాడు? ఇవన్నీ ఎప్పుడైతే అర్థమవుతాయో మరల అని చెప్తున్నాడు. అంటే ఇంకెప్పటికి. ఎప్పటికి కూడా చిక్కుకోడు. ఈ జ్ఞాన ప్రభావంతో సమస్త ప్రాణులు నీలో సంపూర్ణంగా చూడగలవు. చూడండి ఎంత మంచిగా చెప్తున్నాడంటే ఎప్పుడైతే ఈ జ్ఞానం వచ్చిందో సమస్త ప్రాణులు అంటే భూమి మీద ఉన్న ప్రతి ప్రాణిని నీలో సంపూర్ణంగా చూడగలవు. అంటే నువ్వు వేరు కాదు, వాళ్ళు వేరు కాదు. వాళ్ళే నేను, నేనే వారు. ఎప్పుడైతే నువ్వు ఇది తెలుసుకుంటావో పిమ్మట సచ్చిదానంద ఘన పరమాత్ముడైన నాలో చూడగలవు. అంటే ఫస్ట్ నువ్వు చూసుకో. నువ్వు ఆత్మవి. నువ్వు తెలుసుకో. ఎదుటోడు ఆత్మే. అన్న విధంగా
వాళ్ళని చూస్తూ నువ్వు జీవిస్తూ ఉంటే పరమాత్మ అంటే నాలోను కూడా ఆ ఘన పరమాత్ముడవైన నాలో కూడా చూడగలవు. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఈ విశ్వవన్నీ ఎక్కడున్నాయి? ఈ సమస్త ప్రాణులందు ఎక్కడున్నాయంటే నాలోనున్నాయి. అంటే ఫస్ట్ ఏంది? నీలో చూసుకో. ఎప్పుడైతే నీలో చూడడం స్టార్ట్ చేస్తావో, ఇవి కూడా నాలోనున్నాయి. అంటే ఎవరివి? ఆత్మ, పరమాత్మ వేరా? కాదుగా. పరమాత్మ నుంచి ఆత్మలం వచ్చిన వాళ్ళం. అంటే ఏంటిది? నువ్వే నేను కదా! నాలో ఉన్నది కూడా నువ్వే కదా! అన్న పరమాత్మ తత్వం స్వయంగా, అనుభవంగా అర్థమవుతుంది అని చెప్తున్నాడు. ఏ జ్ఞానం? ఇందాక ఫస్ట్ నుంచి ఇంతవరకు తెలుసుకున్న శ్లోకాలలో ఆ జ్ఞానాన్ని తెలుసుకొని ఆచరిస్తూ ఉన్నప్పుడు. అయితే ఇక్కడ ఇది సార్ చెప్పిన స్టోరీయే నాకు చాలా బాగా నచ్చింది. ఈ శ్లోకానికి అవుతది. ఒకతను తిక్క నారాయణ అనే నారాయణుడు ఉండేవాడంట. అంటే అవధూతగా ఉండేవాడంట. ఇంగా ఎలా ఉంటారు అవధూత? ఇల్లుండదు, వాకిలుండదు, ఏమి ఉండదు. ఎక్కడ కనిపిస్తే అక్కడ తింటాడు. ఎక్కడ పండుకుంటే అక్కడ ఉంటాడు. మనం 'డయోజనస్ స్టోరీ' ఆ రోజు చెప్పుకున్నాం చూడండి. అలా అతను అలా ఉంటూ ఉంటాడంటే. అయితే అతడు ఎవరైనా ఏమంటారు? బియ్యము, పప్పులిచ్చారనుకోండి, వండుకొని తింటాడు. వండుకోవడానికి గిన్నెలేమైనా సెపరేట్‌గా ఆయనకున్నాయా అంటే ఏమి లేవు. ఒంటి మీద బట్టలుంటే ఉంటాయి, లేకపోతే లేదు. ఉన్నా పర్వాలేదు, లేకున్నా పర్వాలేదు. అలానే ఉంటారు. ఏది ఉండవు. అలా ఉన్నప్పుడు ఒక శ్మశానం దగ్గరికి వస్తే వండుకుంటాడంట. ఏంటిది? కపాలం. అంటే మనిషి అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఏముంటాయి? గిన్నెలుంటాయా? ఏముంటాయి? పుర్రే ఉంటుంది గదా! అక్కడ వండుకొని తినేస్తాడంట. అయితే ఆ సమయంలో కాళికామాత అంటే ఈ స్టోరీస్‌ని తీసుకోకండి. కేవలం జ్ఞానమే తీసుకోండి. అక్కడ ఒక ను నృత్య ప్రదర్శన అంటే ఒక డాన్స్‌లా అనుకోండి. ఏదో ఒకటి సంథింగ్ చేయడానికి అక్కడికి ఆమె వాళ్ళ పరివారంతో వస్తుంది. వస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తారు అనంటే, "ఇక్కడ నువ్వు ఉండడం కరెక్ట్ కాదు. నువ్వు మనిషివి. ఇలా అమ్మవారొచ్చి మేమివన్నీ చేస్తున్నప్పుడు నువ్వు ఉండకూడదు. నువ్వు వెళ్ళిపో" అంటారంట. నేనెందుకు వెళ్తాను? నేనేం వెళ్ళను. నేనిక్కడనే ఉంటాను అంటాడంట. అప్పుడు వాళ్ళ పరివారం అంతా ఏం చేస్తారు, కాళికామాత అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా మనకు ఉగ్రంగా, రూపకంగా. వాళ్ళ పరివారం అంతా కూడా అలానే ఉంటారంట. అయితే కాసేపు దాకా నిత్యం చేస్తారంట. అంటే డాన్స్ చేస్తాడు. డాన్స్ చేసినప్పుడు వికృతంగా నాలుక బయటికి పెట్టు, జుట్టులుంటూ బెదిరిస్తూ ఉంటే పారిపోతాడేమో అని. అతనేం చేస్తాడంట, అబ్బో! చక్కగా డాన్స్ చేస్తున్నారు. చక్కగా ఉంది. చాలా బావుంది. నాకు రాత్రంతా నిద్రపోలేదు. నిద్ర రావట్లేదు. ఇలానే చేస్తూ ఉండండి అని అంటాడంట. అన్నాక "ఏంది నీకింత భయపెట్టిస్తున్నా కూడా ఏమి నీకేం అనిపించట్లేదా?" అని చెప్పని వాళ్ళడుగుతారంట. అడుగుతే అప్పుడేమంటాడంట, "నా రూపాన్ని నేను ఇన్ని రకాలుగా చూస్తున్నానా?" అంటాడంట. నా రూపాన్ని నేను ఇన్ని రకాలుగా చూస్తున్నాను. అంటే అక్కడ రూపం ఏంటిది? నువ్వు నా రూపమే. నేను నీ రూపమే. అంటే ఆత్మగా చూస్తున్నాడు కదా! చూస్తున్నానంటాడంట. ఒకసారిగా వాళ్ళు ఆశ్చర్యానికి ఇదైపోయి, ఏందితను ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పని ఆలోచిస్తాడంట. అమ్మో! ఇతనిలో ఇంత జ్ఞానం ఉందా అని వాళ్ళకి హ్యాపీ అనిపించి, సరే నువ్వు వరాలు కోరుకో అని అంటాడంట. నాకేం వరాలు? నాకేం కోరికలు లేవు. ఏం లేవు. నేను కోరుకోనంటాడంట. కోరుకోనంటే, లేదు లేదు నువ్వు ఎలాగైనా సరే ఏదైనా కోరిక కోరుకోవాల్సిందే అని అంటాడంట. కోరిక కోరుకోవాలని అనుకున్నప్పుడు ఏమి లేవంటాడంట. వాళ్ళు బలవంతం పెట్టే వరకు అతని కాలికి ఒకటి వాపొస్తదన్నట్టు బోదకాలు. కాలు వాషుంటది కుడి కాలుకు. అయితే నా కుడి కాలుకు బోదకాల వాపుంది. దాన్ని ఎడమ కాలుకు మార్చేయి అని అంటాడంట. అదేంటిది? పోవాలని కోరుకోవాలి గానీ, ఈ కాలి నుంచి ఈ కాలికి తీసుకుంటున్నావెందుకు? అని చెప్పంటే, మీరు ఊకే నన్ను బలవంతం పెడుతున్నారు కాబట్టి, ఈ కాలు నుంచి ఈ కాలుకి ఇమ్మన్నాను. ఏంటిది ఇలా అంటే, ఒక మాట చెప్తాడంట. మీరు నాకిప్పుడు ఏ కోరికలు ఇచ్చినా, ఇది ఈ జన్మకు ఈ శరీరంతోనే కోరికలయిపోతాయి. ఇది నా ఎంబడి రాదు కదా! దానికోసం నేనెందుకు కోరుకోవాలి కోరికను? అని చెప్పనంటాడంట. అప్పుడు అతని లోపల ఉన్న ఆ జ్ఞానాన్ని చూసి ఆనందపడిపోతారంట. అంటే ఏంటిది? ఇప్పుడు ఈ దానికి చెప్తున్నది ఏంటిది అంటే, సమస్త ప్రాణులను సంపూర్ణంగా చూడగలవు. అంటే వాళ్ళ భీకర రూపాలున్నా అతనెలా ఉన్నాడు? ముందుగా ఆత్మగా ఉన్నాడు. ఆత్మగా వ్యవహరిస్తున్నారు. ఆత్మగా చూస్తున్నారు. ఆత్మగా మాట్లాడుతున్నారు. కోరికలున్నాయా అంటే పరమాత్మ స్థితి పొందినవాడు ఎలా ఉంటాడు?
పరమాత్మ తత్వం తెలిసిన వాడు ఎలా ఉంటాడంటే ఇలా ఉంటాడు. సరే ఏదో కోరికొచ్చింది కదా! కోరుకోమన్నాడు గదా! అని ఏదన్నా అడగొచ్చు. అంటే ఏమన్నా ఉన్నాయా? ఇంద్రియాల మీద, ప్రాపంచిక జీవితం మీద, బాహేంద్రియాల మీద ఏ కోరికలు లేవు. ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం చెప్పండి ఒకసారి? బలవంతం పెడుతున్నారు. అదే వద్దు, వద్దు, వద్దు అంటాం. బలవంతం పెట్టిండ్రనుకో ఏం కోరుకుంటాం? అంటే ఈ జన్మకు ఇక్కడనే పోతాయి. ఇప్పుడు వాళ్ళిచ్చిన వరాలు ఇచ్చారనుకోండి, ఇక్కడనే అయిపోతాయి. అంటే అంత క్లారిటీ అది నాకు ఉంది. అంటే బెదిరించినా భయపడలేదు. రూపాన్ని జూషినా ఏం లేదు. ఎందుకంటే నాలో ఉన్నది నువ్వే గదా! నీ రూపం నా రూపమే గదా! నేను నా రూపాన్ని జూసుకుంటున్నానంతే. అంటే ఇప్పుడు వాళ్ళు కోపంగా ఉన్నారు. ఓకే. ఇది నువ్వే గదా! నేనే గదా! అన్నంత విధంగా ఉన్నాడు. అదే, అదే అసలైన తత్వం. అదే జ్ఞాని. ఆ పరమాత్మ జ్ఞానం పొందినవాడు. అంటే ఇలా ఎప్పుడైతే ఉంటాడో సచ్చిదానంద ఘన పరమాత్ముడైన నాలో చూడగలవు. అంటే అది చూడనప్పుడు నీ ముందలొచ్చి భగవంతుడు నిలబడి ఏం కనిపిస్తాడు? ఏం జూస్తారు? మనకు రాలే, చేయలే, నన్ను పిలవలే, నన్ను కరుణించలే అంటే కరుణించలే, కోపమొచ్చింది, నన్ను చూడట్లేదని ఇప్పటికి కూడా ఇంగా భగవంతుడిని ఏదో రకంగా అంటూనే ఉంటాం గదా! భగవంతుడు కర్త, భగవంతుడు కారణమా? ఆయనెందుకిస్తాడు? ఇంతవరకే జెప్పాడు. దయామయుడు. చెడ్డవాడిని కూడా నేను శిక్షిస్తున్నాను. అంటే శిక్షగా గాదు, శిక్షణగా ఇస్తున్నాను. ఎందుకు అనంటే, వాని మీద గూడా దయ ఉంది కాబట్టి. ఆ పాపం చేస్తూ, చేస్తూ ఇంకా జన్మలెత్తాలి. మిగతా వాళ్ళు ధర్మంలో ఉన్న వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి, ఆ కర్మని అక్కడనే ఆప్ చేసి సహాయం చేస్తున్నాడు. అవకాశాలివ్వట్లేదంటే అవకాశాలిచ్చాడు. వాడుకోలేదు. కాబట్టి అతనికి శిక్షణలో ఉపయోగపడుతుంది. మళ్ళీ ఇలాంటివి చూడాలంటే ఎలా తయారవ్వాలి? ఇప్పుడు 36, 37వ శ్లోకం. अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः सर्वं ज्ञानप्लवेनैव वृजिनं सन्तरिष्यसि यथैधांसि समिद्धोऽग्निः भस्मसात् कुरुतेऽर्जुन ज्ञानाग्निः सर्वकर्माणि భస్మసాత్ కురుతే తథా 36వ శ్లోకంలో ఒకవేళ పాపాత్ములందరికంటేను నువ్వు ఒక మహాపాపివైనచో జ్ఞాన నౌక సహాయంతో పాప సముద్రం నుండి నిస్సందేహంగా పూర్తిగా బయటపడగలవు. అంటే కేవలం పుణ్యం చేసిన వానికే ఇది ఇస్తున్నాడా? అంటే మహాపాపి. అంటే మొత్తం పాపాత్ముల్లో కంటే పాపమైన వాడు. అంటే మహాపాపి. పాపం జేసేవాడు ఒకడంటే పాపాత్ముల కంటేను పాపైన వాడంటే ఆలోచించండి. వాళ్ళకి కూడా జ్ఞాన నౌక సహాయంతో పాప సముద్రం నుండి నిశ్చయంగా పూర్తి పడగలరు. అంటే ఎంత మహాపాపి అయినా, ఎంత పాపాలు చేసినా జ్ఞానమన్న నౌకతో అంటే ఇది తప్పు, నేను చేసింది తప్పు అని ఒక మనిషి ఎప్పుడైతే రియలైజ్ అయ్యాడో అంటే ఆ కూసింత జ్ఞానం కొంచెం సూక్ష్మ జ్ఞానం కొద్దిగా తెలిసినా సరే దానిలో నుంచి అతడు నిస్సందేహంగా పూర్తిగా బయటపడగలరు. అంతే కదా! నేను చేశాను అంటే ఎంత పాపాత్ముడైనా అతనిలో గూడా ఒక దైవకణం అన్నది ఉంది. అంటే ఆ దైవకణం పరమాత్మ నుంచి వచ్చింది కదా! నేను చేశాను తప్పయింది అని ఎప్పుడైతే ఉంటాడంటే ఆ జ్ఞానం చూశాడనుకోండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు. ఇవన్నీ మనం బయటపడగలుగుతున్నామా లేదా? నేననుకుంటాను ఒక్కొక్కసారి కర్మలను ఎన్నో చూసుకున్నాను. కొన్ని వందలను చూసుకున్నాను. చూసుకున్నప్పుడు కృతజ్ఞతతో నా కళ్ళలో నుంచి నీళ్లు గారుతాయి నాకు. కృతజ్ఞత భావంతో. అసలు పరమేశ్వర, మహాదేవ ఇన్ని ఘోరమైన కర్మలు ఆ జన్మల్లో జేశాము. దాని పర్సెంటేజ్ ఎంతుందో తెలవదు. ఎన్ని జన్మల్లో దాన్ని అనుభవించామో తెలవదు. గత జన్మల్లో చేసిన ఇన్ని రికార్డ్స్ చూసుకుంటూ ఉన్నప్పుడు ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నావు. ధ్యాన మార్గాన్ని చూపిచ్చావు. ఒక మంచి గురువుని ఆ గురువు సన్నిధిలో సేవ చేసుకునే భాగ్యాన్ని ఇచ్చాము అని ఒక రియలైజేషన్ ఒస్తది నాకు. ఫస్ట్ కర్మ దానికన్నా వస్తది. కర్మను చూసుకున్నప్పుడు వస్తది. ఇంత దానికి మేము అనుభవిస్తుంది ఇంతేనా? ఎంత దయామయునివి అని అనిపిస్తది. అంటే అవకాశము ఎంత ఇచ్చాడు.
అది ఆలోచించాలి. నేనైతే అదే నాకు ఈ శ్లోకం విన్నప్పుడు నాకదే అనిపించింది. నిజమే. ఎన్ని చేషినా భగవంతుడు ఎంత దయామయుడు, ఎంత కరుణామయుడు, ఎంత అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని ఎంతగా వీలైతే అంతగా ఉపయోగించుకోవాలే అని అనిపించింది. 37 శ్లోకంలో. "ఓ అర్జునా! ప్రజ్వలించుచున్న అగ్ని సమిధులను భస్మం చేసినట్టుగా జ్ఞానము అగ్ని కర్మలనన్నిటిని భస్మమనర్చును." అంటే ఏంటిది? అగ్ని సమిధలు. సమిధలు అగ్నిని పెడతారు గదా! యజ్ఞం కోసము. అది మొత్తం మండి, మండి ఏమైపోతుంది? బూడిదయిపోతుంది. ఎప్పుడైతే బూడిదయిపోయిందో అలాగే మనకెప్పుడైతే జ్ఞానం వస్తుందో, అగ్ని అంటే కర్మలన్నిటిని భస్మమరుస్తుంది. అంటే ఎప్పుడైతే తప్పు చేశానో అన్న జ్ఞానం వచ్చి మార్చుకుంటున్నామో, కర్మలన్నీ ఒకటి ఒకటి దగ్ధమవుతాయి అని చెప్తున్నాడు. ఇప్పుడు 38వ శ్లోకం. न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते तत्स्वयं योगसंसिद्धः कालेनात्मनि विन्दति। ప్రపంచమున జ్ఞానంతో సమానమునగున పవిత్రమైనది మరి ఒకటి లేనే లేదు. శుద్ధ అంతఃకరణం గల సాధకుడు బహుకాలం వరకు కర్మయోగ చరణము చేసి ఆత్మ యందే అదే జ్ఞానమును తానంతట తానే పొందగలడు. అంటే నిస్సందేహంగా అంటే సందేహం ఏమైనా ఉందా అని చెప్పానంటే జ్ఞానము. ప్రపంచంలో ఏదైనా ఉంది అనంటే జ్ఞానం. పవిత్రమైనది ఏంటిదంటే జ్ఞానం తప్పితే మరొకటి లేదు. గుర్తుపెట్టుకోండి. జ్ఞానము శ్రేష్టమైంది అన్నాడు. ఇదే అన్నది చెప్పలే. మనకది అల్టిమేటే. కాబట్టి పవిత్రమైనది మరొకటి లేదు. శుద్ధ అంతఃకరణంతో సాధకుడు అంటే అంతఃకరణాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అంతే కదా! పైన ఒకటి మాట్లాడుతున్నామంటే లోపల ఒకటి ఆలోచిస్తున్నాం. పైన మాట్లాడింది వచ్చేదాకా ఇంప్లిమెంట్ చేయడం కష్టమవుతుంది. అలాగే లోపల ఏదైతే మంచి ఉందో, వద్దు అని తెలిసినా కూడా చెడు చేపిస్తుంది. ఏంటిదంటే, ఆ కర్మ ప్రభావము బుద్ధిని అలా మనకు పని చేస్తుంది. అనొద్దు, అనొద్దు, అనొద్దు అనుకుంటే అనేస్తాం. ఏంటిది అంటే లోపలుంది. ఆ లోపల ఇంటెన్షన్ ఉంది. ఉంది కాబట్టే దాన్ని అంటున్నాం. ఎందుకొస్తుంది? మన ద్వారా ఎందుకు పలికించబడుతుంది? చెయ్యొద్దన్న పని ఎందుకు చేయబడుతుంది? అంటే లోపల అంతఃకరణంలో ఉన్నాయి. ఏది? గత జన్మ వాసనలు ఇంకా ఉన్నాయి. అవన్నీ పోవాలే. అప్పుడే శుద్ధ అంతఃకరణ సాధకుడు బహుకాలం వరకు. అంటే ఏదో 3 నెలలు చేసేస్తానంటే వదిలేస్తే సరిపోదు. బహుకాలం వరకు కర్మయోగ చారణ చేస్తే ఆత్మ ఎందు అదే జ్ఞానం కూడా తానంతట అదే పొందగలడు. అంతే కదా! ఇప్పుడు కలలో చూపిస్తున్నప్పుడు డ్రీమ్స్ ద్వారా ఇక్కడ బాగుంటూ, అక్కడ ఫెయిల్ అవుతూ ఉంటాము అంటే, నీవు ఏదైతే ఆచరిస్తున్నావో నీ లోపల దాకా వెళ్ళలేదు. అంటే ఇంకా జీవాత్మకది అందలేదు అని చెప్తున్నాం. అంటే ఎప్పుడైతే బయట లోపల ఒకేలా ఉంటూ సాధన చేస్తూ మనం వెళ్ళిపోతూ ఉంటామో ఆత్మకు దానంతట అదే అందుతుంది. అంటే నువ్వు స్పెషల్‌గా అందించిన అవసరం లేదు. అందించే వరకు ఏం చేయాలి? ఇలాంటి ప్రయత్నమే చేయాలి. దీంట్లో మీకొక డౌట్ రావచ్చు. ఇంతగానం ఉంది కదా! ఒక జన్మలో ఇది సాధ్యమవుతుందా? ఇది మేము చెయ్యగలమా? అంటే ప్రయత్నించడంలో తప్పు లేదు. చేయడంలో తప్పు లేదు. మనం ఇలానే తెలుసుకున్నది చేసుకుంటూ, చేసుకుంటూ పోయామనుకోండి, మనకు మిగిలి ఉంటాయి. ఆ నెక్స్ట్ జన్మ ఎలా అంటే ఏదైతే జ్ఞానం మనం తెలుసుకొని ఉన్నామో, ఏదైతే ఆచరిస్తూ ఉన్నామో అవి నెక్స్ట్ జన్మకు ఖచ్చితంగా వస్తాయి అన్న క్లారిటీ కూడా ఇచ్చారిక్కడ. అందుకే గదా! ఇప్పుడు ఇది తెలుసుకుంటది. లేకపోతే పురాణాలు చదివామా? వేదాలు చదివామా? లేకపోతే ఏమన్నా దీనిల గురించి జేశామా? కేవలం కళ్ళు మూసుకొని ధ్యానం జేశాం. అంతకు మించి ఇంకేమైనా జేశామా? ఏదో తెలిసిన బుక్ చదివాం. బుక్ చదవమంటే చదివాం. దాంట్లో ఉన్న జ్ఞానం ఎక్కడి నుంచొస్తుంది? అంటే గత జన్మ నుంచి. అంటే ఇప్పుడు మనం ఇంకా చేసిందంతా కూడా నెక్స్ట్ జన్మకు ఉపయోగపడుతుంది. అంటే ఈ జన్మ వరకేనా ఉందా అంటే ఇంకొక జన్మకు గూడా వస్తది. అంటే ఏం చేయాలి? ప్రయత్నం అన్నది చేసుకుంటూ ఎళ్ళిపోతూ ఉండాలి. ఇప్పుడు 39వ శ్లోకం. श्रद्धावान् लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः
జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. హ్మ్. జితేంద్రుడు, సాధనా పరాయణుడు, శూద్ర శ్రద్ధాయులైన మనుజునకు ఈ భగవతత్వ జ్ఞానమును లభించును. ఆ జ్ఞానము కలిగిన వెంటనే ఏ మాత్రము విలంబము లేకుండా అతడు భగవతత్వ రూపముమైన పరమశాంతిని పొందుతురు. అంటే ఇదంతా ఎప్పుడైతే మనం తెలుసుకుంటూ ఉంటామో, అంటే ఈ భగవంతుని యొక్క జ్ఞానం ఎలాంటికి జితేంద్రుడు, సాధనా పరాయణుడు, శ్రద్ధాయులైన మనుజునకు అంటే ఇలా ఉన్నవానికి ఈ భగవద్వ జ్ఞానం లభించును. కలిగిన వెంటనే అతడు ఏం చేస్తాడు? భగవద్ రూపమైన పరమశాంతిని పొందుతాడు. మరంతే గదా! అన్నీ తెలుసుకున్నోడు ప్రశాంతంగా ఉంటాడు. ఒక సామెత ఉంది చూడండి. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది. ఏమీ లేనిది ఎగిరెగిరి పడుతుందంట. అంటే ఎంతగా మనకు పెద్దవాళ్ళు సామెతలిచ్చారు చూడండి. అంటే ఏంది? అన్ని విస్తరలో ఆకులన్నీ ఉన్నాయి. పంచభక్ష పరమాణులున్నాయి. స్థిమితంగా ఉంటుంది. ఏమి ఎగిరి పడదు. ఒక్కటి పెట్టింది ఏం చేస్తుంది? ఎగురుతుంది, ఎగురుతుంది, ఎగురుతుంది. నాకొచ్చింది, నాకొచ్చింది అని. అంటే ఏంటిది? ఎంత తెలుసుకోవాలి. అంటే ఎంత తెలుసుకోవాలి, ఎంత ఆచరించాలి, ఎంత ఉండాలి. అంటే ఏంది కొంచెం తెలుసుకున్నాడు ఏదో నాకొచ్చేసింది. ఏదో వచ్చిందాడ నాకేదో వచ్చిందంటే ఏమి రాలేదు. అన్నీ తెలుసుకొని నిజం చెప్పాలంటే తెలుసుకున్నవాడు తెలవనట్టుగానే ఉంటాడు. చూడండి, గమనించండి. అన్నీ తెలిసినవాడు తెలియనట్టుగానే ఉంటాడు. తెలియని వాడు నాకన్నీ తెలుసన్నట్టుగా చూసేస్తాడు. అంతే గుర్తుపెట్టుకోండి. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడ్డట్టు అన్నీ ఉన్న విస్తర అణిగి మణిగి ఉన్నట్టుగా ఇలాంటి తత్వం ఉన్నవాడు. అంతే గదా! పరమశాంతితో ఉంటాడు. అంటే అతని జీవితంలో అంటే వచ్చేటివి వస్తుంటాయి. ప్రకృతి కూడా టెస్టులు పెడుతూ ఉంటుంది. సరే ఈ కెపాసిటీ ఇంతొచ్చింది కదా! ఇతను నిలబడతాడా లేదా? కర్మలను చూసుకుంటూ వీటిలో నుంచి డిటాచ్ అవుతూ జ్ఞానం వైపు పెడుతున్నప్పుడు ఇతను ఎంత శ్రిత ప్రజ్ఞతతో ఉండగలడు. ఓకే. దెబ్బ పడ్డది. అయినా ఉన్నాడు. రెండో దెబ్బ పడ్డది. అందుకని ఇంతకుముందు ఏం చెప్పాడు? చాలా అంతకాలం వరకు. మోడేం చెప్పాడు? బహుకాలం వరకు అనన్నాడు. అంటే 6 ఏండ్లు చేద్దాం, 10 ఏండ్లు చేద్దాం. ఇది ఇంతబ్బా వస్తదా? రాదా? అంటే అది అక్కడనే ఆగిపోతది. అంటే వదిలిపెట్టేశారనుకోండి, అది అక్కడికే ఆగుతుందని చెప్తున్నాడు. ఇది కూడా క్లారిటీ తీసుకోండి. ఏదైతే నాకొద్దని నువ్వు వదిలేశావో, అది తెలుసుకున్నావో, అదంతా నీకింకా ఉంటుంది నెక్స్ట్ జన్మకు. ఎందుకంటే నువ్వు దారి మళ్ళేశావు. నీకింకొక వైపు చింతనొచ్చింది. ఇటు మళ్ళిపోయావు. కానీ ఆ నాలెడ్జ్ మాత్రం ఉంటుంది. ఇప్పుడు 40 శ్లోకం. అజ్ఞశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి. నాయం లోకోస్తి న పరః న సుఖం సంశయాత్మనః. అవివేకియు, శ్రద్ధారహితుడు అయిన సంశయాత్ముడు పరమార్థ విషయంలో అవ్యశ్యము భ్రష్టుడేయగును. అట్టి సంశయాత్మునకు ఈ లోకమునందు గాని, పరలోకమునందు గాని ఎట్టి సుఖముండదు. అంటే ఇంతవరకు జ్ఞాని అయిన వాడు ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా ఉంటాడు, ఎలా తెలుసుకొని ఆచరిస్తాడు అని చెప్పాడు. అవివేకియు అంటే ఆలోచించని వాడు. ఏం ఆలోచించాడు? ఆలోచిస్తాడు. అవివేకంతో ఆలోచిస్తాడు. ఇది చేస్తే ఈ ఫలితం వస్తుందా? ఇది చేయాలనా? వద్దా? చేస్తే ఎలా ఉంటుంది? అంటే హాఫ్ మైండ్‌తో ఉంటాడు. చేస్తే ఏమొస్తుందో, చేయకపోతే ఏమొస్తుందో అంటే సంశయాత్మకం. అర్జునుడికి కూడా సంశయం వచ్చింది. చెయ్యాలనా? నేను వద్దా? యుద్ధం చేస్తే ఏం జరుగుతుంది? నాకేం జరుగుతుందని. అలాగే పరమాత్మ విషయము ఆవేశ్యము బ భ్రష్టుడే అగును. అంటే ఎప్పుడైతే శ్రద్ధారహితుడై అంటే ఎప్పుడైతే నువ్వు శ్రద్ధతో చేయకుండా ఉంటావో, అంటే శ్రద్ధ పెట్టనప్పుడు ఏం దొరుకుతుంది? ఏమి దొరకదు. ఏమి తెలియనోనికన్నా గుర్తుపెట్టుకోండి. వాడినని ఏం లాభం లేదు. మనం ఇప్పుడు ఇది చెయ్యాలే, నేర్చుకోవాలని చెప్పని అనుకోని దాని మీద శ్రద్ధ పెట్టలేదనుకోండి, ఖచ్చితంగా భ్రష్టుడయిపోతుంది. అంతే గదా! ఎంతో కష్టపడి, ఎంతో సాధన చేస్తూ రావాలని చెప్పని మనం అనుకుంటూ ఉన్నప్పుడు, పాటించనప్పుడు ఏమవుతుంది?
ఆచరించనప్పుడు భ్రష్టుడే అవుతాడు. కాబట్టి అతనికి ఏం ఉంటుంది అంటే, ఈ సంశయాత్మునికి ఎప్పుడైతే సంశయం ఉంటుందో అతనికి ఈ లోకమునందు, పరలోకమందు గాని ఎట్టి సుఖము ఉండదు. ఏ సుఖము ఉండదు. నిజమే. ఇది మాత్రం కరెక్టే. అంటే ఇప్పుడు నేను దీంట్లో జేషినా, దీంట్లో వస్తదా? రాదా? లేదు. ఇంకొకటి బోతా. ఇంకొక దాంట్లో వస్తదా? లేదా? అంటే వాడు ఏ రోజు గూడా డెవలప్‌మెంట్ కాడు. అందుకే సంశయాలుండొద్దంటున్నాడు. ఇప్పుడు 41, 41, 42 2 చదవండి మేడం. योगसन्न्यस्तकर्माणं ज्ञानसञ्छिन्नसंशयम् आत्मवन्तं न कर्माणि निबध्नन्ति धनञ्जय तस्मादज्ञानसम्भूतं हृत्स्थं ज्ञानासिनात्मनः छित्त्वैनं संशयं योगम् आतिष्ठोत्तिष्ठ भारत ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे ज्ञानयोगो नाम चतुर्दशोऽध्यायः 41 శ్లోకంలో ఓ ధనుంజయ విధిపూర్వకంగా కర్మలను ఆచరించుము. కర్మ ఫలంలో అన్నిటికీ భగవతార్పణం చేయుచు వివేకం ద్వారా సంశయములన్నిటినీ తొలగించుచు అంతఃకరణ వశం నందుంచుకొని కర్మలను వానిని కర్మలు బంధింపచాలవు. ఇది చాలా ఇంపార్టెంట్ అయింది చూడండి. విధిపూర్వకంగా కర్మలను ఆచరించుము. అంటే విధిపూర్వకంగా అని అంటే ఏంటిది? ఇప్పుడు నువ్వు ఇది చేయాల్సొచ్చింది. చేయాల్సిన పని నీకుంది. రాసిపెట్టుంది. ఇది నువ్వు చెయ్యి. కర్మలను ఆచరించు. కర్మ ఫలములు అన్నిటిని భగవతార్పణం. అంటే ఇప్పుడు నా విధి, ఇది నేను ఈ పని చేయాలి, ఇది నా ముందుకొచ్చింది, నువ్వు చెయ్యి. దీని వెనక ఫలితము వెనకుంటుందా? ఏముంటుంది? అన్నది నువ్వు దాన్ని వదిలేయి. మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? అన్నిటిని వదిలేయి. అలాగే వివేకం ద్వారా సంశయాలన్నిటిని తొలగించుకో. అంటే వివేకాన్ని ఉపయోగించు. అంటే ఇప్పుడు నువ్వు పని చెయ్యాలే, చేస్తున్నావు. ఇక్కడ నీ వివేకాన్ని ఉపయోగించు. చేయాల్సింది కరెక్ట్. ఇప్పుడిక్కడ నా పని అవసరం ఉంది. నేను చెయ్యాలి. తప్పదు. తర్వాత చేసిన తర్వాత దాని గురించి భగవత్ అర్పణం. అంటే ఇప్పుడు నేను కరెక్ట్‌గా చేశాను. ఓకే. దీని ఫలితం నాకేం సంబంధం లే. తప్పు జరుగుతుందా? మంచి జరుగుతుందా? అన్నదేం లేకుండా వదిలేసేయి. అంటే ఆ సంశయాలను వివేకం ద్వారా సంశయాలన్నిటిని వదిలేసేయి. బుద్ధిని ఉపయోగించు. వివేకాన్ని ఉపయోగించు. మళ్ళీ అలాగే చేస్తున్నప్పుడు ఏం చెప్తున్నాడు? అంతఃకరణం వశంలో నందు ఉంచుకొని వాని కర్మలను బాధింపబడవు. అంటే ఇన్ని ఉన్నాయి. అంటే అంతఃకరణాన్ని వశంలో ఉంచుకో. అదే గదా! మనసు ఇబ్బంది పెట్టేది. ఫస్ట్ ఏం చేస్తది? మనసే. అందుకే మనసును మచ్చిక చేసుకోవాలి. మనసును బుజ్జగించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు అంతఃకరణాన్ని వశం ఉంచుకొని, వివేకంతో నువ్వు కర్మలను ఆచరించుతూ ఉంటావో, వానికి ఆ కర్మ బాధించదు. కాబట్టి ఇలా చెయ్యు అని చెప్తున్నాడు. 41వ శ్లోకంలోన 42, 42వ దాంట్లో కావున ఓ భరత అర్జున నీ హృదయం నందు గల అజ్ఞాన జనితమైన ఈ సంశయంను వివేకమన్న ఖడ్గంతో రూపుమాపి సమత్వ రూప కర్మయోగముల నందు స్థితుడవై యుద్ధమునకు అగుము. అంటే ఏంటిది? నీ హృదయం నందు గల అజ్ఞాన జనితమైన ఈ సంశయమును వివేక జ్ఞాన జ్ఞానమగు ఖడ్గంతో రూపుమాపు. అంటే ఇంత చెప్పాడు కదా! నీ లోపల హృదయం అంటే ఏంది? అంతఃకరణమందు సంశయాలను తీసేయి. చెయ్యాలనా? వద్దా? అది ఇదని. ఎందుకు చెప్పాడు ఇది అనంటే, ఏం జెప్పాడు అర్జునుడు? నాకు మొదట నువ్వు శ్రేయస్కరమైన మార్గం ఉపదేశించు. కర్మయోగం చేయమంటున్నావు. దానికంటే మిక్కిలి జ్ఞానయోగం కరెక్ట్ అని చెప్పనంటున్నావు. నేను జ్ఞానం చేస్తానంటే కర్మం చేయమంటున్నావు కర్మయోగాన్ని. కాబట్టి నాకివన్నీ నేను తేల్చుకోలేకుండా ఉన్నాను. నాకు శ్రేయస్కరమైన మార్గం చెప్పు అన్నందుకు ఇంత జెప్పాడు. దీని ఫలితం ఇలా ఉంటుంది ఇదని. అయితే ఇప్పుడు నేను చెప్పాను కదా! వి వివేక జ్ఞానమగు ఖడ్గంను రూపుమాపి అంటే ఇంత చెప్పాడు కదా! చెప్పిన తర్వాత ఇప్పుడు నీలో సంశయం ఉంది. నీ విజ్ఞానం అంటే వివేక జ్ఞానంతో అంటే నీ సొంత శక్తితో సొంత శక్తితో జ్ఞానాన్ని ఉపయోగించి సమత్వ రూప కర్మల యందు స్థితుడవై అంటే దీనందు బేరీ చేసుకోకు. దీనందు ఏం దొరుకుతుందన్నది ఏది ఏసుకోకుండా
స్థితుడివై యుద్ధం చేయడానికి సిద్ధమవ్వు అన్నాడు. యుద్ధం చేయమని లేదు చూడండి మాస్టర్. యుద్ధం చేయడానికి సిద్ధడవగు అన్నాడు. ఇక్కడ కూడా కృష్ణ పరమాత్మ రెచ్చగొట్టలేదు, యుద్ధం చేయమని లేదు, ఏమి చెప్పలేదు. ఇలాంటివన్నీ ఇచ్చి ఇప్పుడు నేను చెప్పాను కదా, నీ వివేక జ్ఞానంతో, అంటే నీకు కూడా ఒకటి ఉంది. ఇప్పుడు నాకేదైతే జ్ఞానం ఉందో నీకు కూడా ఉంది, నీ సొంత ఆలోచన ఉంది, నీకేమనిపిస్తుంది, ఇవన్నీ చేస్తూ నువ్వు యుద్ధానికి సిద్ధం కా అని చెప్పాడు. ఇది మాస్టర్స్ 4వ అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాస యోగం. కాస్త లేట్ అయింది, అందరు ఎంతో ఓపికతో విన్నారు. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ వెరీ మచ్.